पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। अस्तु, धन्यवादाः। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నేను చాలా షార్ట్ నోటీస్లో మీకు ఇవాళ క్లాస్ అని పెట్టాను. రావడం వల్ల జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్న ఉంటే ముందరే తెలియడం అవుతూ ఉంటుంది, 2 రోజులు ముందరైనా చెప్పడం అవుతూ ఉంటుంది. బట్ ఇది కొంచెం అనుకోకుండా వచ్చిన పరిస్థితుల వల్ల ముందరే ఇది షార్ట్గా పెట్టాల్సి వచ్చింది. అది కూడా ఇంకా ప్రవేశ క్లాసులు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ప్రవేశ క్లాసులు స్టార్ట్ అయ్యి ఇట్లా ఏదైనా ఒక రోజు క్లాస్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే బుధవారం నాడు పడుతుంది తప్ప ఇంకో రోజుల్లో పడేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మంగళవారం, గురువారాలు వాళ్ళ ఉంటుంది కాబట్టి, మంగళ శుక్రవారాలు మీది ఉంటుంది కాబట్టి, మీది క్యాన్సిల్ అయినా వాళ్ళది క్యాన్సిల్ అయినా బుధవారం తప్ప ఎక్స్ట్రా పెట్టేందుకు నాకు ఛాన్స్ ఉండదు, వీకెండ్స్ తీసుకోను కాబట్టి. సో దట్ సారీ. ఓకే, ఫైన్. మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ లెసన్ లో సందుల పార్ట్ ఎక్సర్సైజ్ నా బుక్ లో 22 పేజ్ నెంబరు, ఎవరి బుక్ లో ఏదో చూసుకుని సంధి ఎక్సర్సైజ్ చేయాలి. తీయండి. మొన్న క్లాస్లో అన్నంత కష్టంగా అనిపించదు ఇప్పుడు ఇది, ఎందుకంటే ఆల్రెడీ కలిపి చెప్పడం అలవాటు అయిపోయి ఉంటుంది, నోటికి ఆ పదాలు అలా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో చూడండి, శిశు ప్లస్ సేతే అని ఉంది, ఏమొస్తుంది? జస్ట్ లైక్ హరిశ్చేతే ఎలా వచ్చిందో అలా మెలికషా 2 సార్లు వస్తుంది, అంటే హాఫ్ మెలికషా, ఫుల్ మెలికషా అలా వస్తుంది అనమాట. రామస్ ఇవన్నీ శ్రుత్వ సంధివే కాబట్టి, ఇంకా శ్రుత్వ సంధి ఇంకా రాలేదు కాబట్టి శ్రుత్వ సంధివే కాబట్టి శకారమే వస్తుంది. సో డబల్ శకారం వస్తుంది. సంజయః, రమాదేవి గారు మీ వైపు నుంచి సౌండ్ వస్తుంది, నేను మ్యూట్ చేస్తున్నానండి మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ. సో సన్ ప్లస్ జయ, సంజయ. ఎలా రాస్తాము? చవర్గంలో ఉన్నటువంటి అనునాసిక ఏదైతే ఉందో అది రాస్తాం. సంజయ ఉవాచార, సంజయ ఎలా రాస్తాం తెలుసు కదా, అలా. తత్ జనః, ఇక్కడ అనుకోవాల్సింది ఏంటి? సద్ ప్లస్ జనః అనుకోవాలి. ఏం రాయాలి? తత్ ఛాయ. కృష్ణపణి చెప్పండి. ఇక్కడే నాకు కొంచెము డౌట్ వస్తుంది మేడం. ఇది ట ప్లస్ చా వచ్చినా మనం చానే రాస్తున్నాము, త ప్లస్ జా వచ్చినా అక్కడ జా రాస్తున్నాము. అది అంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాదు, అదే చెప్తున్నా. పక్కన గనక మృదు వ్యంజనం వచ్చినప్పుడు జా, డా ఇలాంటి వచ్చినప్పుడు ముందు పూర్వపదంలో ఉన్నటువంటి తకారాన్ని దకారం కింద కన్సిడర్ చెయ్యాలి. అక్కడ వేరే సంధి వస్తుంది, 2వ పాఠంలో వస్తుంది, జస్వ సంధి అయ్యి అలా వస్తుంది అది. సో అది లేకపోతే ఇప్పుడు మనకి సంధులు అనేవి ఎట్లా వచ్చాయి?
అందులోనే ఎలా వచ్చే మనం మాట్లాడటము వాటి మధ్యలో ఉన్నటువంటి దగ్గరతనం వల్ల అక్షరాల మధ్యలో దగ్గరతనము దాన్నే సంహిత అంటారు. దాని వల్ల వస్తుంది అనమాట. అంటే సన్నిహితంగా ఉండడం వల్ల వస్తుంది ఆ ప్రొనౌన్సియేషన్ వల్ల. ఇప్పుడు మీకు ఇది సత్ జనహ ఉందనుకోండి, సచ్ జనహ పలకడం మన శుత్వ ప్రకారంగా తకారం చా అవ్వాలి. ఓకే, తకారం చా అవ్వాలన్నప్పుడు సచ్ జనహ అని పలకడం ఎంత కష్టం. సచ్ జనహ అది నెమ్మదిగా వాడుకలో ఏమైపోతుంది, సజ్జనహ అయిపోతుంది మన మాటలో. సో అలా అయిపోయింది అనడానికి ఒప్పుకోదు కదా, అలా అయిపోతుంది అని మనం అనేస్తే ఓహో అనుకుంటాం తప్ప అది ప్రూఫ్ కింద లెక్క రాదు. సో దాన్ని ప్రూవ్ చేయడానికి జస్తుసంధి వచ్చింది పిక్చర్ లోకి. మళ్ళీ జస్తుసంధి సెకండ్, అసలు యాక్చువల్ గా అది ఫస్ట్ చెప్పాలి. అది ఫస్ట్ చెప్తే ఏమవుతుందంటే ఇవి కొద్దిగా అర్థమవుతాయి అన్నమాట. సో బండ గుర్తుగా ప్రస్తుతానికి మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి, శ్చొత్వము ష్టుత్వము, తర్వాత కూడా కొన్ని సందులు వస్తాయి. వాటిల్లో పక్కన మృదు వ్యంజనం వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ముందర పక్కన పూర్వపదంలో ఉన్నటువంటి తకారముని దకారం కింద మారిపోవాలి. అది మారకపోతే మీకు అది కరెక్ట్ గా రాదు. అంటే మారిపోవాలి అంటే మారుతుంది, ఆటోమేటిక్ గా మారుతుంది అది. సో అందువల్ల ఏమవుతుంది అంటే అది అక్కడ త కింద వాడకూడదు. మీరు పరీక్షలో మరి ఎలా రాయాలంటే సద్దు రాస్తే కూడా కరెక్ట్. అది సద్ ప్లస్ జనహ సజ్జనహ అంతే కరెక్టే, తప్పేమీ లేదు దాంట్లో. ఇప్పుడు శ్చత్వం కింద ఇస్తున్నారు. శ్చత్వం నియమం ఏంటి, సకారము తవర్గం ఉండాలి, షకారము చవర్గం ఉండాలి. ఆ రెండు ఉంటున్నాయి కదా, తవర్గాక్షరం చవర్గాక్షరం ఉన్నాయిగా రెండు. ఈ సద్దు కింద ఎలా మారింది అని మిమ్మల్ని అడగట్లేదుగా, వాళ్ళు అడగరు. సో అది రావడానికి నెక్స్ట్ ఉంటుంది. అదే మీరు కింద ఎగ్జాంపుల్ చూడండి, ప్లస్ ఛాయ ఉందనుకోండి, ఇక్కడ కూడా సేమ్ తవర్గము ఉంది చవర్గము ఉంది, కానీ పక్కన ఉన్నది ఏంటి, మృదు వ్యంజనం కాదు, అది కర్కశ వ్యంజనం అంటారు. అవన్నీ నెక్స్ట్ టర్మినాలజీ, నెక్స్ట్ చెప్పేవి అవే చెప్తాం. సో అవేంటి, మహాప్రాణాక్షరం ఉంది, చ వచ్చింది. పరుషములు అంటాం కదా మనం దీంట్లోను తెలుగులో. సో చ వచ్చింది. ఇప్పుడు దీన్ని తద్దు కింద తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ తద్దు రాస్తే ఏమవుతుంది, తద్ ఛాయ కాస్త తద్ దా ఉంటే మళ్ళీ జా కింద మారాలి. తద్ ఛాయ అని పలకగలరా, పలకలేరు. అది అలా పోని మీరు అంటే దాని ఏమంటారు, ప్రయత్నంతో మీరు అలా పలికినా కూడా తజ్ ఛాయ నెమ్మదిగా తచ్ఛాయనే అవుతుంది చివరికి. రైట్. సో భాష నుంచి వ్యాకరణం పుట్టింది, వ్యాకరణం నుంచి కాదు భాష వచ్చింది. భాషని జస్టిఫై చేస్తూ వెనక్కి వెళ్ళాం అనమాట. దీనికి ఇలాగా ఓకే, మాక్సిమం ఇలా ఉన్నవన్నీ ఒక కేటగిరీకి వస్తాయి. ఆ కేటగిరీలో రాని ఆ 5% 6% ఉన్న వాటిని అపవాదులు అని చెప్పారు అందుకని. రైట్. సో ఇలా వచ్చింది వ్యాకరణం నిర్మాణం, ఇలా జరిగింది. ముందు వ్యాకరణం కాదు వచ్చింది భాష. అందుకనే మనకి చూడండి వాడుకలో ఉన్న భాషలు కొన్ని లిపి లేని భాషలు కూడా ఉన్నాయట ఎప్పటికి కూడా అంటారు కదా మనకి. సో అలా అనమాట. అందుకని ఇక్కడ వరకు మీరు ఏం గుర్తు పెట్టుకోవచ్చు అంటే, ఉత్తర పదం కనుక మృదు వ్యంజనంతో స్టార్ట్ అవుతుంది అనుకోండి, పూర్వపదంలో ఉన్న తకారాన్ని దకారం కింద రాసుకోండి. మృదు వ్యంజనం అంటే ఏమిటి, అచ్చా ఈ మృదు వ్యంజనం టర్మినాలజీ కూడా చెప్పలేదుగా. సరళాలు అంటాం కదా మన తెలుగులో, ప్రస్తుతం నెక్స్ట్ లెసన్ లో వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి నెమ్మదిగా. సో సరళములు అంటే ఆ 3వ వర్గ తృతీయ అక్షరాలు చతుర్థాక్షరాలు వస్తాయి కదా, వాటిల్లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ముందు పూర్వపదంలో ఉన్నటువంటి తకారము, తకారంతో జనరల్ గా ఎండ్ అవ్వలేదు ఇంతవరకు పదాలు. సో మనకు తకారమే ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అది దా కింద తీసుకుంటే సంధి ఈజీ. ఇప్పుడు క్లియరా? రైట్. సో ఇప్పుడు తత్తు ప్లస్ ఛాయ ఏమవుతుంది, ఛాయ. రాయటం ఎలా రాస్తాము, హాఫ్ నార్మల్ చా రాస్తాము, అల్ప ప్రాణం చా రాస్తాము, ఫుల్దేమో మామూలుగా ఛాయ కిందే ఉంటుంది. రైట్. అచ్చా అని హిందీలో ఎలా అయితే రాస్తామో, అచ్చా రాసేప్పుడు ఏం రాస్తాము, హాఫ్ నార్మల్ చా అంటే అల్ప ప్రాణము, ఫుల్దేమో మహాప్రాణం రాస్తాం. ఇక్కడ కూడా అట్లా. ఇక్కడ తద్దు తీసుకోవడానికి రాలేదు, ఇక్కడ తత్తే తీసుకోవాలి. ఏతత్ ప్లస్ చ, ఇది కూడా అదే. ఇక్కడ మామూలు రెండు చాలు మామూలు చాలే, రెండు చాలు మామూలు చాలే. ఇక్కడ మహాప్రాణం లేదు కాబట్టి మామూలు చాలే వస్తాయి. తత్ ప్లస్ చిత్, సచ్చిదానంద అంటారు కదా, సచ్చిదానంద అనే మాట అక్కడి నుంచి వస్తుంది. సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద అయింది. సో సచ్చిత్, సత్ ప్లస్ చిత్, సచ్చిత్ డబల్ చా రాయాలి, మామూలు చానే డబల్ గా రాయాలి, ఒకటి హాఫ్ ఒకటి ఫుల్. ఓకేనా? రైట్. దానికి మీకు ఎలా రాయాలనేది మీకు ఆన్సర్స్ లో వాళ్ళు ఇచ్చేసి ఏంటండి
ఏం లేదు మేడం. ఓకే. సో ఆన్సర్స్ లో ఇచ్చారు కాబట్టి ఎలా రాయాలనేది రాసుకుని తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఇంకా తెలియకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను ప్లస్ జ్వలతి. ఇక్కడ చూడండి మళ్ళీ జతో స్టార్ట్ అయింది, దీని అందుకని తద్దు కింద. తద్ ప్లస్ జ్వలతి. సో ఇప్పుడు ఏం చెప్పాలి? తజ్జ్వలతి. తజ్జ్వలతి. డబల్ జా రావాలి, రెండు హాఫే రావాలి. డబల్ జా రావాలి, రెండు హాఫే రావాలి, ఎందుకంటే జ్వలతికి పక్కన వా ఉంది కదా. సో తజ్జ్వలతి. అలాగే విద్యుత్ ప్లస్ జిహ్వహ. విద్యుత్ తీసుకోవాలి కాబట్టి విద్యుత్ జిహ్వహ డబల్ జా వస్తుంది. ఓకే, డబల్ జా. బృహత్ ఛత్రం. ఛత్రం ఇది ఇక్కడ పైన ఛాయ వచ్చిందే ఆ టైప్ లో రాయాలి. ఒకటి హాఫ్ నార్మల్ చా, రెండోదేమో ఒత్తు చా రాయాలి. ఓకేనా? సో అది నెక్స్ట్. విష్ణు ఏంటండి? విద్యుత్ అంటే ఏంటి మేడం? విద్యుత్ అంటే ఏముంది? మెరుపు. మెరుపు. ఓకే, ఏంటండి విద్యుత్ జిహ్వహ? అలా చూడకూడదు ఎప్పుడు కూడా. సంధులు కలిసిన దానికి మీనింగ్స్ వెతకూడదు, ఎందుకంటే సంధి కలవడం. ఇప్పుడు తచ్చా అని ఉంటే ఏముంది దానికి మీనింగ్? అలా అన్నమాట. బట్ రెండింటికి విడివిడిగా చెప్పుకోవచ్చు. జిహ్వహ అంటే నాలిక కదా. విద్యుత్ ఇక్కడ యాక్చువల్ గా సమస్త పదం కాబట్టి ఇది విద్యుత్ జిహ్వహ అంటే ఏంటంటే, మనం అంటామే పదునైన నాలిక కలిగిన వాడు అంటే బాగా తీక్ష్ణంగా వస్తాయి మాటలు అంటాను చూడండి, అంటే రూడ్ గా కొట్టినట్టు వస్తుంది అంటామే మాట. అలాంటి నాలుక జిహ్వా కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విద్యుత్ జిహ్వా అంటారు. మెరుపు లాంటి నాలిక అని కాదు అక్కడ అర్థం. మెరుపు లాంటి నాలిక అంటే ఏంటంటే చాలా పదునైన నాలిక, అంటే మాటలు చాలా తొందరగా పేలేవాడు అని అర్థం. షార్ప్ టంగ్ అంటారు. షార్ట్ టెంపర్డ్. ఏంటంటే ఇక్కడ సమస్త పదం కూడా వచ్చింది కాబట్టి ఈ పదం మొత్తానికి ఒక అర్థం చెప్పుకోగలుగుతున్నాము. బట్ చాలా సందర్భాల్లో సందులు కలిసిన చోట రెండు కలిసిన తర్వాత వచ్చిన పదానికి అర్థం ఉండాలని, ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా? విష్ణుశ్చాలయతి ఏం రాయాలి? అంతే. విష్ణుస్ ప్లస్ చాలయతి. మామూలు కుంటి సకారం రాయాలి, జస్ట్ లైక్ హరిష్ చేతి. గుణింజయ. మీరు ఇక్కడ వాళ్ళు విడదీయడంలో రాసేటప్పుడు బ్రాకెట్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డాష్ లో నేమో గుణిన్ అని వస్తుంది, రెండవ డాష్ లో జయహ వస్తుంది. ఆ తర్వాత బ్రాకెట్స్ లో ఇచ్చిన వాటిల్లో ఏం రాయాలి? నకారము, నిన్న ప్లస్ జకారము రాసి నక్కి చని అంటామే మనం, అది వస్తుంది అని రాయాలి. ఓకే, అలా రాసుకోవాలి. సుహృజ్జగామ. సుహృద్ ప్లస్ జగామ. సుహృద్ ప్లస్ జగామ. సుహృజ్జగామ. జగామ అంటే అర్థం వెళ్ళెను అని అర్థం. సుహృద్ అంటే స్నేహితుడు అని అర్థం. ఓకే, ఇది సమస్త పదం కాదు, బట్ సంధి కలిసింది అంతే రెండు పదాలకి. మిత్రం గచ్చతి లేదా మిత్రం అగచ్చత్ అనడానికి ఎట్లాగో మిత్రం అగచ్చత్ ఎట్లా అంటామో ఇది కూడా అంతే. ఓకే మేడం, ఆన్సర్స్ లో సుహృత్ అని ఇచ్చారండి, మరి పర్వాలేదండి? తా రాసిన దా రాసినా కూడా పర్వాలేదా? ఏది రాసినా అదేగా ఇందాక నుంచి చెప్తోంది, ఏది రాసినా పర్వాలేదు. మామూలు పదం అయితే సుహృత్తే. సుహృత్ తకారాంత శబ్దమే అవుతుంది మనకది. సుహృత్ సుహృదౌ సుహృద అని వస్తుంది. అక్కడ రాసేప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఇవన్నీ పెద్ద మాటలు అనుకుంటే ప్రవేశంలో మనం తత్శబ్దము ఎతత్ శబ్దం చదివినప్పుడు ఏం చదివాము? దకారాంత పుంలింగ ఆర్ దకారాంత స్త్రీలింగ చదివామా? తద్ అని రాసామా? తత్ అని తత్ తే తాని అనే చదివామా? సహ తౌతే అనే చదివామా? సో తకారానికి దకారానికి ఏముండదు అక్కడ, ఎందుకంటే జస్ట్ సంధి రూలే అలాంటిది ఉందన్నమాట. ఒకటి విచిత్రం ఏంటంటే ఆ రూల్ మీకు చెప్పలేదు పుస్తకంలో, బట్ మనం చెప్పుకు తీరాల్సిందే మిగతా రావాలంటే సెకండ్ లెసన్ వచ్చినప్పుడు. సో ఇక్కడ మీరు సుహృత్ రాసినా కరెక్టే కాబట్టి దాని గురించి కరెక్ట్. అట్లాగే పైన ఎగ్జాంపుల్స్ లో కూడా ఎక్కడైతే దా రావాలని చెప్పానో, ఏది సత్ జన అలాంటి చోట్ల కూడా మీరు సత్ రాసినా కరెక్టే, సత్ రాసినా కరెక్టే. ఎగ్జామ్ లో కూడా ఏది రాసినా కరెక్టే. ఓకేనా? సుహృజ్జటాయు.
సుహృద్ ప్లస్ జటాయు. సుహృద్ ప్లస్ జటాయు ఆర్ సుహృత్ ప్లస్ జటాయు ఏదైనా ఫైన్. నదీశ్చ నదీస్ ప్లస్ చ నదీస్ ప్లస్ చ. ఓకే, అన్యఛత్రం ఇగో ఇక్కడ ఎలా రాశారో చ పైన వాటిలో అలా రాయాలి. ఓకే, అన్యత్ ఛత్రం. అది అన్యత్ ప్లస్ ఛత్రం విపచ్చ. విపత్తు ప్లస్ చ. విపత్తు ప్లస్ చ విపచ్చ. సత్శక్తి సత్ ప్లస్ శక్తి సత్శక్తి అవుతుంది. లైక్ మృచ్చకటిగా చదివాం మనం అలా కూడా వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ సెకండ్ వర్షన్ కూడా ఉంటుంది. ఇంకొక 2-3 లెసన్స్ పోయాయి. అప్పుడు ఉచ్చాటనం ఉత్ ప్లస్ చాటనం ఉచ్చాటనం. తజ్జీవనం తత్ ప్లస్ జీవనం ఆర్ తద్ ప్లస్ జీవనం తజ్జీవనం. ఓకే, అలాగే సుప్త సంధి ఎక్సర్సైజ్ పక్కనే ఉంటుంది చూడండి. తత్ ప్లస్ టీకా నదత్. దీని పెద్ద ఏం లేదు. నదత్ ప్లస్ డమరుకం అంటే నదత్ అంటే అర్థం ఏంటంటే నమ్ముతున్నటువంటి. నదిస్తున్నా అంటే ఏంటి, శబ్దము చేస్తున్నా. నాదము అనే మాట తెలుసు కదా, నాదము అంటే ఏంటి, సౌండ్. సో నదత్ నదతి అంటే అర్థం ఉంది దానికి అట్లా. సో ఆ దానికి ఏమొస్తుందంటే సౌండ్ చేస్తున్నా అంటే ఒక శబ్దము చేస్తున్నటువంటి అని మీనింగ్ వస్తుంది. ఇది మీకు శత్రు ప్రత్యయ రూపము నెక్స్ట్ వస్తాయి. సో నదత్ డమరుకం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, నదత్ డమరుకం డబల్ డా వస్తుంది. డాల్డా కాదు, డబల్ డా. ఓకే, నదత్ డమరుకం. ఎందుకు ఇందాకట్లాగా ఇక్కడ కూడా మృదు వ్యంజనం వచ్చింది కాబట్టి డమరుకం అని ఈ తాని దకారం కింద కన్సిడర్ చేసి అప్పుడు ఏమవుతుంది, ఆ దా ప్లేస్ లో డా వస్తుంది కాబట్టి డబల్ డా, పైనోడా కిందోడా రాయాలి. నదత్ డమరుకం అని వస్తుంది. ఓకేనా, నదత్ డమరుకం. ఇప్పుడు ఎగ్జామ్ లో ఇలా ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏంటి రాయాలి అంటే వాళ్ళు నదత్ ప్లస్ డమరుకం అని ఇస్తే అప్పుడు ఏం రాయాలంటే నదత్ డమరుకమే. అంటే నదత్ తా ఇచ్చినా సరే యాజ్ ఇట్ ఈస్ గా పుస్తకంలో ఎలా ఉందో అలా ఇచ్చినా కూడా ఆన్సర్ అదే రాయాలి. అక్కడ తకారం ఉన్నా దకారం ఉన్నా రాయాల్సింది నదత్ డమరుకమే. అంతకుమించి మీరు దాని గురించి వేరే ఏం ఆలోచించక్కర్లా. నదత్ డమరుకం అంతే అది. ఓకేనా, అక్కడ జస్సంధి అయిన చోట అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. జస్సంధి దగ్గర మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వరు, అసలు కంగారు పడకండి. ఈ జస్సంధి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, విద్యుత్ ప్లస్ జిహ్వహ అని ఇచ్చారు. అక్కడ మనకి జస్సంధి అయినాకనే కదా మన ఇది అవుతుంది, అందుకని అలా మార్చాలి అంటున్నారు. ఏం మార్చాలి, అలా చెప్పాలి. ఎగ్జాంపుల్స్ జస్సంధికి మీకు ఎందుకని ఏం చేశారంటే వేరే రూల్స్ చెప్పారు. జస్సంధి ఎగ్జాంపుల్స్ మీరు వచ్చినప్పుడు చదివినప్పుడు. ఓకేనా, అది ఇవి ఎట్లాంటి సందులు అంటే నువ్వు వెళ్ళిపో అంటావా మనం. నువ్వు వెళ్ళిపో కాస్త ఎలా కలిసిపోయిందో తెలియకుండా నువ్వు వెళ్ళిపో అనే మాట వచ్చేసిందే మనకి. ఆ టైప్ లో ఉంటాయి ఇవన్నీ. మాట ద్వారా వచ్చేసిన దాన్ని వెనక్కి వెళ్ళి ఇది ఎందుకు వచ్చిందో మనం ఒకటి ప్రూవ్ చెయ్యాలి కాబట్టి గ్రామర్ అని ఒక పుస్తకం పెట్టాం కాబట్టి దానికి చెప్పాలి కాబట్టి రూల్స్ చెప్పినట్టుగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. రైట్, ఎక్కువగా ఆలోచించకండి అందుకుంది వాటి గురించి. దళాస్ ప్లస్ షట్. దళాస్ అంటే ఏం లేదు, దళాహ షట్ దళాహ 6 గ్రూప్స్, 6 దళాలని అర్థం. అంతకుమించి దళాస్ అనగానే మీరు ఎక్కడికో అమెరికాకి వెళ్ళిపోవాలి రాసారేమో అనుకోకర్లేదు. డబల్ కన్యా షోడశ అలాగా రాసినట్టుగానే బాలికా షోఢ ఇలా రాసినట్టుగానే వస్తుంది. ఢౌకసే నిన్న దీని గురించి చెప్తా అన్నాను, దీంట్లో చెప్పేసా మీకు. ఇది స్లైడ్స్ చూపించిన చక్రం ఢౌకసే నకారం వస్తుంది, నకారం ప్లేస్. నాకు కూడా హాఫే రాయాలి కాబట్టి
అణాలో ఉన్నటువంటి నిలువు గీత తీసేస్తాం. రైట్? చక్రం ఢౌకసే అంటే ఏంటి అర్థం? ఢౌకసే అనేది వెర్బ్, మధ్యమ పురుష వందసే లాగా ఢౌకసే అనేది వెర్బ్. ఓకే, చక్రిన్ అంటే చక్రిన్ అంటే ఎవరు? చక్రి అంటే చక్రం ధరించిన వాడు అని అర్థం ఉంటుంది. అంటే యాక్చువల్ గా చక్రిన్ ఢౌకసే అంటే వాటర్. చక్రి అంటే విష్ణుమూర్తి చక్రం ధరిస్తాడు కాబట్టి అట్లా అనుకోవచ్చు, లేదంటే కుమ్మరి వాడు కూడా చక్రి అవ్వచ్చు, వాడు కూడా దీంతో వస్తారు. గుణికి గుణి ఎలా చెప్తామో దీనికి కూడా అలా అనమాట. ఓకే, సో అలాంటి డౌకసే అంటే దాని దగ్గరికి వెళ్ళు అని అర్థం అన్నట్టు. యు బ్రింగ్ దాని దగ్గర తీసుకురా అని చెప్పినట్టు మీనింగ్ ఢౌకసే అంటే. ఇదేదో కొత్తగా ఈ ఒక్క పదం కాదు, ఇది ఎక్కడో పారాగ్రాఫ్ లోనో ఒక సెంటెన్స్ లోనో ఒక సందర్భంలోనో చెప్పిన పదాలు అయి ఉంటాయి అవి. బట్ ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పారు. ఆ ఢౌకసే అనేది మన నిజ జీవితంలో ఎక్కడ ఒక గ్రామర్ ఎగ్జాంపుల్ తప్ప ఎప్పుడు వాడలేదు ఎవరు నాకు తెలిసి. ఓకేనా? సో అసకృత్ టంకనం. అసకృత్ అంటే ఏంటంటే అడ్వాన్స్ అనేది ఒకటి ఉంది, నాట్ వెరీ ఆఫెన్ అనే మీనింగ్ కూడా ఉంది. అడ్వాన్స్ అంటే అకస్మాత్తుగా అనేది, లేకపోతే ఒక్కసారిగా అంటామే మనము, అలాంటి మీనింగ్స్ వస్తాయి అసకృత్ అనేది. టంకనం అంటే తెలుసు కదా మీకు, ఏంటో టంకనం అంటే టైపింగ్ అనేవి, లేకపోతే ముద్రించడం ఇలాంటివన్నీ వస్తాయి. అసకృత్ టంకనం ఏం రాయాలి ఇప్పుడు? 2 సార్లు వస్తుంది. డబల్ టా వస్తుంది. ఓకే, బాలికాస్ షోడశ. టకారం 2 సార్లు వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, ఏతడ్ డమరకం, ఇందాక నదడ్ డమరకం అయింది, ఇప్పుడు ఏతడ్ డమరకం అవుతుంది. ఏ తత్ కింద విడదీశారు, ఏ తద్ రాసినా తప్పు లేదు. ఓకే, ఏ తత్ రాశారు, ఏ తద్ అయినా రాయొచ్చు, ఏ తత్ అయినా రాయొచ్చు. సట్టిప్పణి. టిప్పణి అంటే ఏంటంటే నోట్, ఒక చిన్న మన విశేష స్పెషల్ నోట్ అని ఇస్తాను చూసారు, అట్లాంటిది టిప్పణి, విశేష టిప్పణి అంటారు. టిప్పణి అంటే ఒక నోట్ అని అర్థం. సో సత్ టిప్పణి, సట్టిప్పణి. బాల షష్ఠ. ఏమిటి? షష్ఠ బాలః, 6th బాయ్, 6వ బాలుడు. బాలః టైప్ లోనే షష్ఠ బాలః. ఓకే, బాల షష్ఠ అయింది. బృహత్ టంకశాల. బృహత్ ఇక్కడ తకారమే రాయాలి, ఇక్కడ దా రాయడానికి లేదు, ఇక్కడ తానే రాయాలి. ఉంది కాబట్టి లేదు, ఇంకో 2-3 సందులు జరిగిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ తా పెడితే దా కింద ఎట్లా మార్చుకోవాలి, లేకపోతే దా ఉంటే తా కింద ఎట్లా మారుతుంది, ఇవన్నీ మతలబులు అటు ఇటు చెప్తారు మన, అంతకుమించి ఏం జరగదు. సో ఏది రాసినా కరెక్ట్. డయనం. అసకృత్ ఆర్ అసకృత్ ఏదైనా పర్వాలేదు, డయనం. ఓకే, డయనం అంటే ఎగరడం. 2 పదాలు కలిపిన దానికి అర్థం వెతకద్దు ఎప్పుడు కూడా. అసకృత్ అంటే ఒక్కసారిగా అని రావచ్చు, అంటే అప్పుడప్పుడు అనే మీనింగ్ కూడా ఉంటుంది, దానికి చాలా మీనింగ్ ఉన్నాయి అసకృత్ అనేదానికి. అడుగుతారు చెప్తుంటే మధ్యలో మాట్లాడితే ఏం అర్థం అవుతుంది, నేను అరవడం తప్ప ఏమీ అర్థం కాదు. రైట్? సో అసకృత్ అనే దానికి అర్థం ఏంటంటే అట్ వన్స్, ఇట్లాంటి మీనింగ్స్ ఉన్నాయి, చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి దానికి. డయనం అంటే ఎగరడం, అంతవరకు తెలుసుకుంది. యాడ్ ఢక్కా మీ పుస్తకంలో తప్పు పడింది. 2 ఢకారాలు కాదు, ఒకటి నార్మల్ డా, ఒకటి ఒత్తు ఢా ఉండాలి. కింద ఉండేది ఒత్తు ఢా ఉండాలి, పైన ఉన్నది నార్మల్ డా ఉండాలి. ఎందుకు అంటే అక్కడ స్యాత్ వచ్చినా స్యాద్ వచ్చినా రావాల్సింది డకారం మాత్రమే రావాలి. సో డకారం వచ్చినప్పుడు దాన్ని ఢా కింద మార్చే రూల్ ఏమి లేదు, కాబట్టి ఇది మామూలు డా, కిందన ఒత్తు ఢా ఉండాలి. సో దీన్ని విడదీయడము స్యాద్ ఆర్ స్యాద్ ప్లస్ ఢక్కా అని రాయాలి. విడదీసిన తర్వాత వచ్చే డా చిన్నదా మేడం? విడదీసిన తర్వాత ఉత్తర పదం పెద్దదండి, మహాప్రాణము. ఢక్కా అంటున్నాం కదా, లో దకారము ఉంటుంది కాబట్టి దాని ప్లేస్ లో మీకు మామూలు డా వస్తుంది. ఓకే, భయకృద్దామరః.
భయకృత్ అనొచ్చు భయకృత్ అనొచ్చు. అది రెండు రకాలుగా ఏదైనా రాయొచ్చు. భయకృత్ ఆర్ భయకృత్. దామరహ. డామరహ అంటే ఏం లేదండి, ఒక రకమైనటువంటి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఒక శాస్త్ర విశేషం అంటారు. శివోక్త శాస్త్ర విశేష అని అంటారు డిక్షనరీ మీనింగ్ ప్రకారము. అంటే శివుడు చెప్పబడినటువంటి ఒక శాస్త్రంలో పద్ధతి డామరహ అనేది ఒక మీనింగ్ ఉంది. కొన్ని చోట్ల దానికి సౌండ్ అనే మీనింగ్ కూడా చెప్పారు. బట్ ఏదొచ్చినా కూడా భయకృత్ డామరహ అంటే ఇక్కడ భయము కలిగించే, ఇది సమస్త పదం అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే భయకృత్ అంటే అర్థం ఏంటి, భయము కలిగించేది అని. సో దాని భయం కలిగించే జనరల్ గా ఏమవుతుంది, పెద్ద నాయిస్, ఏదైనా పెద్ద సౌండ్ ఉంటుంది, భయం వేస్తుంది, అంతే కదా. సడన్ గా ఏ పిడుగో పడితే. బట్ దాని డిక్షనరీ మీనింగ్ ని చూస్తే శివోక్త శాస్త్ర విశేష అని ఉంటుంది దానికి. సో డామరహ అంటే అది మీనింగ్. డింభహ. డింభహ అంటే ఏంటంటే సాహసం సేరా డింభక అని వినుంటారు పాతాళ భైరవ సినిమాలో. డింభకుడు డింభహ అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లవాడు అని అర్థం. బాలహ అని అర్థం అనమాట. ఆర్ ఇంకొక మీనింగ్ కూడా ఉంది, మూర్ఖ అనే అర్థం కూడా ఉంది. ఓకే, మూర్ఖ అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అసడ్డింభహ అంటే ఎలా విడదీస్తారు దాన్ని ఇప్పుడు? అసత్ డింభహ ఆర్ హసత్ డింభహ ఏదైనా రాయొచ్చు. డంబరహ. డంబరహ అన్నా కూడా అదేనండి, పెద్ద సౌండ్. శరత్ డంబరహ. శరత్ ప్లస్ డంబరహ. శరద్ ఆర్ శరత్ రెండు కరెక్టే. డంబరహ. ఓకే, సో అది దాని యొక్క ఇదన్నమాట ష్టుత్వ సంధి. నెక్స్ట్ ది ఒక పేజ్ తిప్పితే లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉంది, తీయండి. అధోలిఖితే వాక్యే విభక్తి నిర్దిశత. జస్ట్ విభక్తులు చెప్పమంటున్నారండి. భిక్షుక ఏ విభక్తి? ఓకే. క్షుధాయాః అంటే బేసిక్ ఎలా చెప్పాలి అంటే వాక్యం అంతా చదువుతాను. భిక్షుకః క్షుధాయాః శమనాయ పాదాభ్యాం ఏవ గ్రామాత్ గ్రామం గత్వా భిక్షాం సర్వత్ర. ఉండండి, మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. భిక్షకుడు ఆకలి యొక్క శమనము అంటే ఉపశమనము కొరకు పాదాభ్యాం ఏవ పాదములతో నే గ్రామాత్ గ్రామం గ్రామం నుండి గ్రామమునకు గత్వా వెళ్ళి భిక్షాం భిక్షను యాచతే సర్వత్ర అన్ని చోట్ల అడుగుతున్నాడు. ఇప్పుడు భిక్షుక ప్రథమ చెప్పారు. క్షుధాయాః షష్ఠీ విభక్తి అవుతుంది. శమనాయ చతుర్థి అవుతుంది. పాదాభ్యాం తృతీయ అవుతుంది. ఎందుకో ఇక్కడ తృతీయ అంటున్నాము, వాక్యాన్ని బట్టి తృతీయ, లేకపోతే చతుర్థి పంచమి కూడా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ ప్రకారం సందర్భానుసారం ఇక్కడ తృతీయ. ఏవ అంటే గ్రామాత్ గ్రామం అవ్యయం అవ్యయం అని చెప్పాలి. అవ్యయం. క్షాం యాచతే క్రియాపదం. ఓకే, సర్వత్ర అవ్యయం. ఓకే, అయిందా? నెక్స్ట్ అధో నిర్దిష్టానాం తత్రంత పుంలింగ రూపాణి లిఖత. పుంలింగ రూపమే రాయమన్నారు. ఏకవచనం రాస్తే చాలు, వాళ్ళు బహువచనం అనలేదు కాబట్టి. రక్షతి రక్షన్ వహతి వహన్ భషతి భషతి అంటే మొరగడం, బార్కింగ్. ఓకే, శునకః భషతి. సో భషతి భషణం. ధావంతి ధావంతః ఎందుకంటే బహువచన క్రియాపదం ఇచ్చారు, తగ్గట్టుగా బహువచన రూపం రాయాలి. ధావంతః. గచ్చంతి నెక్స్ట్ ఉత్తరైతానికి అది సుభాషితాల్లోంచి వచ్చినవి, బట్ అయినా ఒకసారి చెప్తున్నాం. ఆహృదయం వినయశీలతాయాః కారణం కిం?
వైరాగ్యం వైరాగ్యం వైరాగ్యత్వం. ఓకే, వైరాగ్యత్వం వైరాగ్యత్వం ఆర్ వైరాగ్యం రెండు కరెక్టే. కేన వినా దైవం న సిద్ధ్యతి మనుష్య పురుషకారేణ, మనుష్య ప్రయత్నేన అని అనకూడదు, ఎందుకంటే అక్కడ శ్లోకంలో పురుషకారేణ వినా అని ఇచ్చారు కాబట్టి. రథస్య గతి కేన నభవతి ఏకేన చక్రేణ నభవతి. ఓకే, నెక్స్ట్ అన్వయ రచనాం కురుత అన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇది ఒకసారి నేను మ్యూట్ చేస్తున్నా, ఎవరు చెప్పగలరో చేతులు ఎత్తండి, నేను వాళ్ళని బట్టి అడుగుతాను. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అంటే దీనికి అర్థం చెప్తా ఫస్ట్ నేను. జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రం, పవిత్రమైనది, ఇహ ఇక్కడ, నహి విద్యతే ఉండనే ఉండదు అనేది దీనికి. ఇది ఎక్కడి నుంచి చెప్పుకురావాలి అన్వయ రచన అంటే? మీరు ఫస్ట్ ఏం చెప్పాలి? ఆగండి, ఇక్కడ సరోజమ్మ గారు చెయ్యెత్తేసారు ఆల్రెడీ, ఉండండి. సరోజమ్మ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకు చెప్పండి సరోజమ్మ. మేడం, ఇక్కడ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అన్నారు. నా హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇందులో విద్యతే అనేది క్రియాపదం మేడం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను అన్నాను కదా, అన్వయం తెలుసుకుంటూ వెళుతున్నప్పుడు మనం చిన్న చిన్న పాయింట్లు యాడ్ అవుతూ వెళ్తాయని. ఎప్పుడైతే నా ఉందో అక్కడ, అంటే నెగేషన్ ఉందో, వ్యతిరేకం అనేది ఉందో, అది క్రియాపదం తోటి పెట్టాలి. నా విద్యతే అని మొదలు పెట్టాలి క్రియాపదం. ఇది మీకు తెలియదు, కొత్త పాయింట్, అందుకనే నేను ఇస్తాను అన్న మళ్ళీను. బట్ విద్యతే క్రియాపదం కరెక్ట్. ఎప్పుడైతే నా ఉందో అది ఇంకెక్కడ అడ్జస్ట్ చేయలేదు. సో ఉండదు అనేది క్రియాపదం అవ్వాలి, ఉంటుంది అని కాకుండా. సో నా విద్యతే క్రియాపదం అవుతుంది. ఇప్పుడు చెప్పండి మేడం. విద్యతే ఉంది, నా ఉంది కాబట్టి నా విద్యతే అని రాసుకుంటాము. తర్వాత కం నా విద్యతే అంటే ఇక్కడ దీన్ని బట్టి కం నా విద్యతే అని అనుకున్నాను మేడం. ఇది పవిత్రం అని రాసుకున్నాను నేను. మీరు చెప్పేసేయండి, నేను కరెక్షన్ తర్వాత చేస్తాను. ఓకే మేడం. పవిత్రం. తర్వాత హీ రాశాను మేడం. కం నా విద్యతే సదృశం, కేన సదృశం జ్ఞానేన కుత్ర విద్యతే ఇహ విద్యతే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ మిమ్మల్ని డైరెక్ట్ గా చేయమన్నా కూడా నాది కూడా తప్పు ఉంది దీంట్లో. ఓకే, నా విద్యతే ఎప్పుడైతే నా వచ్చిందో, విద్యతేకి ముందర అంటే వెర్బ్ కి ముందర నా పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్వయ రచన. ఓకే, నా విద్యతే, నా విద్యతే తర్వాత ఏమైంది? ఇక్కడ మనం విడదీస్తే ఈ అవ్యయం పక్కన పడేసేయండి దాన్ని. జ్ఞానేన తృతీయ విభక్తిలో ఉంది. సదృశం అండ్ పవిత్రం అని రెండు మాటలు ఉన్నాయి. పవిత్రం అనేది నపుంసకలింగ రూపము, సదృశం అనేది దానికి విశేషణము కాబట్టి అది కూడా నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. అండ్ ఇక్కడ అదే ఉండట్లేదు అన్నారు కాబట్టి ఇప్పుడు ఏమని రాసుకోవాలి? ఇది నపుంసకలింగ రూపం అయ్యేసరికి కిమ్ న విద్యతే అని అనాలి. అంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేసాం? నా విద్యతే ఉండదు అన్నాం. ఏది ఉండదు? నెక్స్ట్ క్వశ్చన్ అది రావాలి. ఇక్కడ ఎవడు కాదు కదా పవిత్రం అని చెప్తున్నారు. పవిత్రమైనది లేదు, జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది లేదు అని చెప్తున్నాం. రైట్? పవిత్రమైనది అని ఎప్పుడైతే జనరలైజ్ చెప్పామో అక్కడ పవిత్రమైన స్త్రీ అని, పవిత్రమైన పురుషుడు అని చెప్పట్లేదు. పవిత్రమైనది అంటే ఇంక ఏమీ లేదు, ఒక థింగ్ కింద చెప్తున్నాం. కాబట్టి కిమ్ న విద్యతే అని క్వశ్చన్ వేయాలి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడు ఏమొస్తుంది? పవిత్రం. ఏమి ఉండదు అంటే పవిత్రమైనది ఉండదు, పవిత్రం న విద్యతే వస్తుంది. ఈ పవిత్రం ఎట్లాంటిది? మళ్ళీ సమానమైనది అన్నాము. సమానమైన అనేది అప్పుడు ఏమవుతుంది? ఈ పవిత్రం అనే దానికి విశేషణం అవుతుంది. సో విశేషణం వచ్చినప్పుడు ఎలా క్వశ్చన్ వేయాలి? ఈ దృశ్య శబ్దంతో వేయాలి. ఇక్కడ నపుంసకలింగంలో ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని కూడా అట్లాగే చెప్పి విశేషణానికి ఈదృశం పవిత్రం అని రాయాలి. క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఈదృశం పవిత్రం అంటే ఏమవుతుంది? దానికి ఆన్సర్ సదృశం అని రాయాలి. ఎప్పుడైతే సదృశ శబ్దం వచ్చిందో, సదృశ, సమ, తుల్య ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు తృతీయ విభక్తి తోటి ప్రయోగిస్తాం వాటి. జస్ట్ లైక్ సహ, సాకం, సార్ధం చదివాం కదా, తేన సహ అని చదివాం కదా. అట్లాగే ఇవి కూడా తేన
సమం సమహ ఆర్ తేన సదృశం తేన తుల్యం ఇలా చెప్పుకోవడం వస్తుంది అనమాట. సో తృతీయ అందుకనే జ్ఞానేన అని వచ్చింది. కాబట్టి క్వశ్చన్ కూడా ఏం రాయాలి? కేన సదృశం అని రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కేన సదృశం జ్ఞానేన సదృశం. ఈ చెప్పుకోపోయినా పర్వాలేదు దీంట్లో. సో ఎలా వచ్చింది మొత్తం అన్వయ క్రమం రచన ఎలా వచ్చింది? న విద్యతే క్రియాపదం కిం న విద్యతే జ్ఞాన అంటే పవిత్రం న విద్యతే పవిత్రం. నెక్స్ట్ కీదృశం పవిత్రం సదృశం పవిత్రం. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? సదృశం అనగానే కేన సదృశం జ్ఞానేన సదృశం. ఇదంతా ఎక్కడ లేదని చెప్తున్నారు? ఇహ అంటే ఇక్కడ అని అర్థం. సో ప్లేస్ కింద వస్తోంది కాబట్టి కుత్ర న విద్యతే ఇహ న విద్యతే, కుత్ర న విద్యతే ఇహ న విద్యతే. కాబట్టి ఏమైంది? మొత్తం వాక్యం ఎలా వచ్చింది? ఇహ జ్ఞానేన సదృశం పవిత్రం న విద్యతే అనేది అన్వయ రచన, అన్వయ క్రమము. వెనక నుంచి వస్తాం. ఇహ జ్ఞానేన సదృశం పవిత్రం న విద్యతే. క్వశ్చన్స్ ఎలా వస్తాయో కింద నుంచి వెళ్తే ఆన్సర్ వస్తుంది, అన్వయ క్రమం వస్తుంది. క్లియర్? సిమిలర్లీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. ధర్మ సంస్థాపనార్థాయ ఒక్కటే మాట, ధర్మ సంస్థాపన కొరకు సంభవామి పుడుతున్నాను, యుగే యుగే ప్రతి యుగమునందు అని చెప్పడం. రైట్? ఇప్పుడు ఇక్కడ క్రియాపదం ఏమవుతుంది? సంభవామి అని వస్తుంది. సంభవామి. సంభవామి. సంభవామి అనేది ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి అక్కడ కర్తృపదం ఇవ్వకపోయినా సరే అత్యాహారం చేసుకోగలిగిన పదం ఏమిటి? అహం. కర్తృపదం ఏమవుతుంది అక్కడప్పుడు? కహ సంభవామి అని క్వశ్చన్ వేసినప్పుడు అహం సంభవామి అని చెప్పారు. ఓకే, కహ సంభవామి అహం సంభవామి. నెక్స్ట్ ధర్మ సంస్థాపనార్థాయ అని ఉంది. ఇది చతుర్థి విభక్తి రూపంలో ఉండండి. చతుర్థి విభక్తిగా ఉన్నప్పటికీ కూడా తస్మై అని చెప్పే కంటే నిన్న చెప్పుకున్నాను చూసారు మనము పరోపకారార్థం టైప్ లో కిమర్థం సంభవామి అని చెప్పుకుంటే చాలా యాప్ట్ గా ఉంటుంది. కాబట్టి కిమర్థం సంభవామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఓకే, యుగే యుగే అనేది సప్తమి విభక్తిలో ఉన్నాయి. రెండు యుగే యుగే జంటగా వస్తుంది. సో ఇప్పుడు దానికి క్వశ్చన్ వేయాలంటే సప్తమిలో ఉందంటే ఇదర్ కస్మిన్ రావాలి, ఆర్ కుత్ర రావాలి, ఆర్ కదా రావాలి. ఇక్కడ యుగము అంటే కాలము, అది ప్లేస్ కాదు. కాబట్టి కదా సంభవామి అని అడగాలి క్వశ్చన్. పుత్ర సంభవామి కాదు, కదా సంభవామి అడగాలి. ఎందుకంటే యుగము అంటే ఒక కాలము, కొన్ని సంవత్సరాల కాలాన్ని యుగము అంటారు, అంతే కదా. సో ఇది కాలము కాబట్టి కదా సంభవామి అని అంటే యుగే యుగే అని. మొత్తం అన్వయ రచన మళ్ళీ ఒకసారి చూస్తే ఎలా వచ్చింది? సంభవామి క్రియాపదం. ఓకే, సహ సంభవామి అహం సంభవామి. ఎందుకు అంటే అది ఉత్తమ పురుష క్రియాపదం ఏకవచనంలో ఉంది కాబట్టి అహమ్మే రావాలి. అహం సంభవామి. నెక్స్ట్ కిమర్థం సంభవామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కదా సంభవామి యుగే యుగే సంభవామి. ఇది అన్వయ రచన పార్ట్. రాసిన తర్వాత వచ్చే వాక్యం ఎలా వస్తుంది? అహం యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇది వాక్యం. నేను ప్రతి యుగమునందు ధర్మ సంస్థాపన కోసము పుడుతున్నాను. ఓకే, ఇది వాక్యం వస్తుంది. అర్థమవుతుందా ఎలా చేస్తున్నాము అన్వయము? మేడం ఇక్కడ అహం అనేది ఇప్పుడు సంభవామి అనేది ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి మనకు అహం ఇవ్వకపోయినా అహం కహ సంభవామి అని ఇచ్చారు కదా. అప్పుడు మనం ఈ మీరు చెప్పినట్లు రీజన్ కూడా రాయాలండి. ఇక్కడ మన అత్యాహారం అక్కర్లేదు, అహం మన బ్రాకెట్ లో పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ పదం లేదు కదా. అక్కడ ఎప్పుడైతే మనం అత్యాహారం చేసుకునే పదం ఏదైతే ఉంటుందో అహం, అత్యాహారం చేసుకునే పదం ఏదైతే ఉంటుందో ఆ పదం వాళ్ళ అత్యాహారం చేసుకోవడం అంటే ఏంటి? శ్లోకంలో ఇవ్వని పదాన్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. పెట్టినప్పుడు అక్కడ బ్రాకెట్ లో శ్రీకృష్ణ అని కూడా రాయాలండి. శ్రీకృష్ణ అని ఎవరు చెప్పారు అసలు? మీకు తెలుసు కాబట్టి కృష్ణుడు చెప్పాడు, అది గీతలో. మీరు శ్రీకృష్ణ అని ఎలా అనుకుంటారు? అది సంబంధం లేదు దాంతో. అక్కడ ఏమన్నా అలాంటిది ఇచ్చారా? చెప్పలేదు కదా. సంభవామి అని ఎప్పుడు
ఇప్పుడు సంభవతి అంటే అప్పుడు ఎవరో ఆలోచించవచ్చు. సంభవతి లేదే నేను పుడుతున్నాను అన్నాడు. నేను ఎవరైనా కావచ్చు. అది గీతా వాక్యం అని మీకు తెలుసు కాబట్టి మీరు శ్రీకృష్ణ అంటున్నారు. శ్రీకృష్ణుడు చెప్పారు నేను పుడుతున్నాను అనేదే వాక్యం. శ్రీకృష్ణ అని మీరు రాయకూడదు అసలు. శ్రీకృష్ణ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఎప్పుడు అది మనకి వాక్యమే ఇంపార్టెంట్. అన్వయ రచనలు అది ఎవరు చెప్పాక సంబంధం. అక్కడ కర్తృపదము క్రియాపదం బట్టి కర్తృపదం అనేది డిరైవ్ అవుతుంది. క్రియాపదం ప్రథమ పురుషులో ఉంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి. బహుశా ప్రథమ పురుషులకు సంబంధించినటువంటి కర్తృపదం ఏదో ఉండాలి కంపల్సరీగా. ఎప్పుడు కర్తృపదం ఇవ్వరు జనరల్ గా అంటే అది మధ్యమ పురుష గాని ఉత్తమ పురుష గాని అయితే ఇవ్వరు. ఎందుకంటే అది బై డిఫాల్ట్ అది అండర్స్టూడ్ కాబట్టి. మధ్యమ పురుష క్రియాపదం ఇస్తే త్వమ్ ఏకవచనం అయితే, ద్వివచనం అయితే యువాము, బహువచనం అయితే యుఎం, ఈ మూడే ఉండగలవు కర్తలు మధ్యమ పురుష క్రియాపదానికి, ఇంకోటి ఉండలేదు. అలాగే అహం, ఆవాం, వయం ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉంటుంది ఉత్తమ పురుష క్రియాపదానికి కర్తృపదం, ఇంకేది ఉండదు. అలాంటి చోట్లే కర్తృపదం జనరల్ గా ఇవ్వరు. ప్రథమ పురుష ఇస్తే డెఫినెట్ గా ఉంటుంది. లేకపోతే గచ్చతి అంటే ఏం వెళ్తుందో ఎలా తెలుస్తుంది మనకి? పాఠశాల గచ్చతి అని ఇచ్చారనుకోండి, ఎవడు వెళ్తున్నాడు? సహా గచ్చతియా, సహా గచ్చతియా, ఏది తెలియదు. సో ప్రథమ పురుషకి ఎక్స్ప్లిసిట్ గా ఇస్తారు. మధ్యమ పురుషకి ఉత్తమ పురుష చూడంగానే అది మధ్యమ పురుష ఉత్తమ పురుష అని తెలుస్తుంది కాబట్టి దాని వచనాన్ని బట్టి మనం కర్తృపదం అనేది డిసైడ్ చేసుకుంటాం. దానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అంతేగాని ఇక్కడ శ్రీకృష్ణ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే. సో ఎప్పుడైతే ఇది కానీ కొన్ని చోట్ల మొన్న ఇచ్చినట్టుగా పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు, అస్థి ఇవ్వలేదు. అక్కడ అస్థి అనేది అత్యాహారం చేసుకున్నాం మనము. సో ఇలా ఎప్పుడైతే రాసుకున్నా అది రాకపోతే అస్థి అనేది తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? వాక్యం ముందరికి వెళ్ళదు. క్రియాపదం లేకపోతే వాక్యం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? కహ అస్థియో కిమస్తియో రావాలి కదా. సో కాబట్టి కంపల్సరీ క్రియాపదం కావాలి. కాబట్టి ఎప్పుడైతే అలాంటి సందర్భాల్లో కూడా ఏదైతే అత్యాహారం చేసుకుంటున్నామో మనం దాన్ని బ్రాకెట్ లో పెడితే రాసి అది వాళ్ళకి అర్థమైపోతుంది ఇది అధ్యాహృత పదం అని. అంటే ఇప్పుడు అన్వయ రచన చేసినప్పుడు అక్కడ అంటే కహ సంభవామి అని అడిగినప్పుడు అహం సంభవామి అన్నప్పుడు ఆ అహం అక్కడ బ్రాకెట్ పెట్టాలా? అది అహం బ్రాకెట్ లో పెట్టాలి. అదే అన్వయ క్రమంలోకి వచ్చేసింది మళ్ళీ వాక్య రూపంలో రాసేప్పుడు అహం చెప్పకపోయినా నష్టం లేదు. ఎందుకు? సంభవామి అంటేనే వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? ఎవడో వెళ్ళటలేదు కదా, నేను వెళ్తున్నానే కదా అర్థం. సో మళ్ళీ వాక్యం రాసేటప్పుడు చెప్పక్కర్లేదు. చెప్పకుండా ఏం చెప్పొచ్చు? యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. దట్స్ ఆల్, అయిపోయింది వాక్యం. మేడం ఇంకొక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇక్కడ మీరు అహం యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పారు కదా, నేనేమో యుగే యుగే అహం ధర్మ సంస్థాపనార్థాయ అనుకున్నాను. లేకపోతే లాస్ట్లో ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అన్న. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో యుగే యుగే రాయడానికి రీజన్ చెప్తారా మేడం? ఏమీ లేదు, ఎక్కడ రాయాలి? ఇప్పుడు దీనికి అన్వయ క్రమము రకరకాలుగా ఉండొచ్చు. ధర్మ సంస్థ క్రియాపదం చివరికి చెప్తాం జనరల్ గా మనం కదా, కర్త కర్మ క్రియ చివరికి చెప్తాం. సో ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే సంభవామి అన్న, యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న రెండు ఒకటే. అవి ముందు వెనక ఏదొచ్చినా పర్వాలేదు. అలా కాకుండా మామూలుగా సంస్కృతంలో యాక్చువల్ గా ఏం చెప్తారు, పదాలు ముందు వెనక వెళ్ళిన గచ్చామి అహం అన్నంత మాత్రం తప్పేం లేదు దాంట్లో. బట్ మన ప్రాక్టీస్, యూజువల్ ప్రాక్టీస్ ఏంటి? కర్త కర్మ క్రియతో పెడతాం కాబట్టి అవే ఈ కర్తకుండే విశేషణాలు, క్రియకుండే విశేషణాలు ఇవి రెండు దేంటో వస్తాయి? ప్రథమ వాడు ద్వితీయాల్లో వస్తాయి. ఇవి కాకుండా మిగిలిన కరణాలు లేకపోతే ప్లేసెస్ ఏమన్నా సప్తమి విభక్తివి, పంచమి విభక్తివి, చతుర్థి ఏమున్నా కూడా అవి వాటి అర్థానుసారంగా వాటి ప్లేసుల్లో సెట్ అవుతాయి తప్ప ముందు చతుర్థి విభక్తి ముందు వస్తుంది కాబట్టి అంటే పంచమి షష్ఠి సప్తమి కంటే ముందు చతుర్థి విభక్తి పదం రాయాలి అనేది కాదు అక్కడ. ఓకే మేడం, అదే నాకు అందుకే అన్వయక్రమం రాస్తున్నాం కదా, అంటే ఇక్కడ మనం రాస్తున్నాం కదా, అందువల్ల అది ఎక్కడ రాయాలా అనేసి నాకు సందేహం వచ్చి అడిగాను. లేదు పర్వాలేదు, ఇక నెమ్మదిగా ముందరకు వెళ్ళినప్పుడు శ్లోకాల్లో ఇంకొంచెం అర్థమవుతుంది నెమ్మదిగా. ఇప్పటి వరకు కరెక్ట్ యాక్చువల్ గా ఇంకా అన్నవయ రచనలోకి దిగలా, మీరు చిన్న చిన్న ఊరికే రుచి చూపించారు అంతే. ఉప్పు చూపు అన్నట్టు రుచి చూపించారు. యాక్చువల్ గా అన్నంలో కలుపు తినమని వెయ్యలా ఇంకా మీకు ఆవకాయ. ఓకే, సో అంతవరకే. ఇది కారం పుడుతుంది, సరిగ్గా రుచి కూడా అర్థం కాదు. వేసిన వెంటనే రుచి చూడమని చెప్తే ఏమర్థమవుతుందో అర్థం కాదు. నెమ్మదిగా కాస్త 2-3 రోజులు దాన్ని ఇది అయిన తర్వాత ఊరిన తర్వాత, ఇప్పుడు కొత్త ఆవకాయ వచ్చిన రోజులు కదా, వచ్చే రోజులు కదా, అందుకని రిలేట్ అవుతాం కదా ఆడవాళ్ళం తొందరగా, అందుకని చెప్తున్నాం. సరే ఓకే, నేను చివరికి చూడండి. సంయోజ్య లిఖత మనస్
చంచలం, చంచల మెలికష హాఫ్ రాయాలి. మెలికష హాఫ్ రాయాలి. గచ్చత్ జనః, డబల్ జా. చూసారా, మీకే తెలిసిపోతుంది అక్కడ రావాలి జా, 2 జాలు రావాలని. మొన్న గొంతు చించుకున్నంత సేపు పట్ల మీకు అది ఆన్సర్ చెప్పడానికి, రైట్? అట్లాగే ఉంటాయి, అన్వయరచన కూడా అట్లాగే ఉంటుంది. ధీమత్ ఛాత్ర, హాఫ్ నార్మల్ చా, ఒత్తు చా, పక్కన మామూలుగా ఛాత్రహాలో వస్తుంది. సకృత్ చాలయ, రెండు చకారాలు వస్తాయి. బహవస్ చోరాహ, బహవస్ చోరాహ శకారం వస్తుంది. ఓకే, శకారం. దీనికి మీనింగ్ ఏంటి? బహవహ చోరాహ అనే అర్థం, వేరే ఏమీ లేదు అక్కడ. ఆ సకారం వస్తుంది. ఓకే, చూస్తూ చూస్తూ మొత్తానికి ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసేసాము, రైట్? మొన్న నేను మనం ఇక్కడ క్లాస్ లో చూపించుకున్న PDF ఫైల్ పంపించాను, చూసుకున్నారా అందరూ? ఎందుకంటే ఆ తర్వాత వేరే మెసేజ్లు వచ్చాయి, చూసుకున్నారు కదా అందరూ? మళ్ళీ ఏమన్నా అడగాల? నేను సెకండ్ లెసన్ లోకి వెళ్ళిపోతున్నాను, అడగాలంటే ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సంధి క్వశ్చన్స్ లో మనకి హసద్ డింబహ అని ఉంది కదా, హసద్ ప్లస్ డింబహ అని. అంటే అక్కడ శత్రు ప్రత్యయం అని అనుకోకూడదు కదా మహోదయ? అంటే ముందు డమరుకం, అది నదత్ డమరుకం అని వచ్చింది కదా, అక్కడ శత్రు ప్రత్యయం అనుకున్నాం కదా, ఇక్కడ అలాగా ఎందుకు? అంటే ఇక్కడ కూడా శత్రు ప్రత్యయము ఉంటుంది, అది సమస్త పదంలో కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సమస్త పదం నేను ఇప్పుడు ఎక్కడ చెప్పగలుగుతాను మీకు, రైట్? ఓకే, సెకండ్ లెసన్. నమస్కారం మహోదయ కించిత్ సందేహ అస్తి. కశ్చిత్ సందేహः అస్తి, సందేహः పుంలింగము. కశ్చిత్ సందేహः అస్తి పృచ్ఛామి వా, పృచ్చతు. అస్తు మహోదయ. ఇక్కడ నా మీరు అన్వయ రచనలోని నాహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే అని అన్నారు కదా, ఎప్పుడైతే నా వచ్చిందో అప్పుడు నా తర్వాత క్రియాపదం వచ్చి సెంటెన్స్ వాక్యం స్టార్ట్ చేయాలా? నాకు అర్థమైంది, అది కరెక్ట్ అవునా కాదా అని. విద్యతే అంటే అర్థం ఏంటి? అస్థి అని ఉందనుకోండి, అర్థం ఏంటి? విద్యతే అన్న, అస్థి అన్న, వర్తతే అన్న, మూడింటికి ఒకటే అర్థం. సో ఉందనుకోండి, అర్థం ఏంటి? ఉంది అని, ఇట్ ఈస్ దేర్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ దేర్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. సో మనం ఆ నాట్ దగ్గర నుంచి పట్టుకోవాలి. కాబట్టి నా విద్యతే స్టార్ట్ చేయాలి. క్రియాపదం ఎప్పుడైతే నా నెగేషన్ వ్యతిరేకార్థంలో వస్తుందో, ఉండట్లేదు, మనం తెలుగు వాక్యం ఎలా చెప్తాము? ఉండదు అంటున్నాం, కానీ వాళ్ళు దానికి పక్కన విరిగా ఉంటుంది లేదు అని చెప్పట్లేదుగా, మనం ఉండదు అని ఒకటిగా చేసి చెప్తున్నాం దాన్ని. అందుకని దీన్ని కూడా అట్లా చెప్పుకోవాలి. నా విద్యతే అనేది ఒకటే మాట కింద, అంటే ఒకటే మాట అంటే నా సెపరేట్ గా రాస్తాము, బట్ ఎప్పుడైతే నా అని వ్యతిరేకార్థంలో వస్తుందో క్రియాపదం దగ్గర తీసుకునేటప్పుడే ఆ నాని పెట్టేయాలి. ఓకే, లేకపోతే మీకు వచ్చే అన్వయ రచన తప్పు వచ్చేస్తుంది. ఓకే, ఓకేనా? అస్తు మహోదయ. అండ్ ఇంకో సందేహం ఉంది ఇక్కడ, సందేహం ఉంది అంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే సంధిలోని మనం సత్ కానీ అట్లా ఉపయోగించాం కదా, సో దీంట్లో డా సెకండ్ వర్డ్ ఒక ఫస్ట్ లెటర్ డా కానీ జా కానీ ఉంటే అప్పుడు ఫస్ట్ లెటర్ దగ్గర మనం తా బదులు దా పెట్టుకుంటాం, అంతే కదండి? పెట్టుకుంటాము అనే మా భాష మామూలుగా మనం ఇప్పుడు ప్రస్తుతం వాడే భాష. ప్రస్తుతానికి అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఢక్క అనే చోట ఢా ఉంది, అది ఉన్నా కూడా మీకు ఏమవుతుందంటే ఇది రాసుకోవాల్సిందే. పూర్వపదంలో మనం ఏం పెట్టుకోవాలి అంటే దకారం రాసుకుంటే మీకు కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రమణ గారు చెప్పండి సార్. ఇక్కడ నా అనేది ఇప్పుడు మనం క్రియాపదంలో ఉండాలి అనేది మనం భావార్థం వల్ల తెలుసుకుంటున్నాము, కానీ ఇప్పుడు వేరే శ్లోకాల్లో క్రియాపదానికి సంబంధించకుండా కూడా నా ఉండే అవకాశాలు ఉంటాయా?
ఉండడానికి అవకాశం ఉంది. కానీ బేసిక్ గా ఎప్పుడు కూడా జనరల్ గా ఇవన్నీ ఈ నకారాలు నేను ఇప్పటివరకు చూసిన చోట అయితే క్రియాపదానికి సంబంధించి ఉంటాయి. ఎప్పుడు నా దానికే వర్తిస్తూ ఉంటుంది. సపోజ్ నాగత్వ అని ఉందనుకోండి, ఆ, అసమాపక క్రియకి నా ఉందనుకోండి, అప్పుడు అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా అసమాపక క్రియకి అన్వయం చేయాలి అనేది మనకి ఆ అర్థం తెలియకుండా చేయలేము కదా. కిం కృత్వా ఆర్ కిం న కృత్వా అని ఇస్తారు అక్కడ క్వశ్చన్. నా క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు ఒరిజినల్ గా అది నాగత్వ ఉండాలి, కానీ నేను ఆ నాని ఒరిజినల్ క్రియాపదానికి కూడా అన్వయం చేసేసాను అనుకోండి, పూర్తిగా మీనింగ్ మారిపోతుంది కదా. అందుకనే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, అన్వయరచన చేయడానికి మీనింగ్ తెలుసుకోవాలి. అదే అమ్మా నేను బుట్లో పడినట్లా మిమ్మల్ని పడేయటం నా ఉద్దేశం కాదు సుమా. సరదాగా అంటున్నాను సార్, సరదాగా అంటున్నాను. అంత సీరియస్ గా క్లాస్ చెప్పడం నాకు చేత కాదు. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అందుకనే మొట్టమొదటి ఇప్పుడు ఏదైనా సరే మీరు తెలియాలి అంటే ముందు దాని అర్థం తెలియాలి. ఆ తర్వాత అన్వయమా, సంధ్య, సమాసమా, విభక్త పక్కన విషయం. ముందు అసలు ఆ పదానికి అర్థం తెలియాలి. పదానికి అర్థం తెలియలేదనుకోండి, మీకు అది అసలు దేనికని అన్వయిస్తారు. రైట్. ఇప్పుడు ఒక పుస్తకం మనకు దొరికింది అనుకోండి సార్, మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఓ పుస్తకం దొరికింది అనుకోండి, ఆ లోపల చదివింది పుస్తకం పైన ఏం కనపడకపోయినా లోపల ఇలా ఓపెన్ చేసి ఒక ఫస్ట్ పేజ్ చూస్తే దాని మీద మొదటి తరగతో 2వ తరగతో ఏదైనా రాసింది అనుకోండి, దాన్ని బట్టి మన పిల్లల్లో మన ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరిదో చెందుతుందో చెప్పగలం. ఉత్త పుస్తకం పైన కవర్ పేజ్ చూసుకుని మనం ఎలా చెప్తాం ఏ పుస్తకం అనేది బ్రౌన్ షీట్ వేసేసి ఉంటాయి అనుకోండి స్కూల్ బుక్స్ కి, వాళ్ళ పేరు లేదు, దాని మీద ఏమీ లేనప్పుడు ఆ కవర్ చూసి మనం ఎవరి బుక్ డిసైడ్ చేయలేం కదా. ఒక్కసారి లోపలికి అంటే మనకి మీనింగ్ తెలియాలి. అది ఆ పుస్తకం దేనికి సంబంధించిందో తెలిస్తే, అది వాళ్ళకి మ్యాథ్స్ పుస్తకం ఉంది, ఇంట్లో బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కాదనుకుంటాం. రైట్, అట్లా అనమాట. సో అర్థం తెలియడం వెరీ ఇంపార్టెంట్ ప్రతిదానికి. పొడి పొడిగా అర్థం తెలిసినా మనకేమవుతుంది, ఓవరాల్ గా వాక్యం యొక్క అర్థం మీకేం కంగారక్కర్ల, ముందు వస్తాయి అన్ని రకాలవి ఎగ్జాంపుల్స్ వస్తాయి చూద్దురుగానప్పుడు, అప్పుడు మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది. ఫైన్. ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్, మీ వాయిస్ నాకు చాలా కట్ అయిపోతుంది మ్యామ్. ప్రాబ్లం నాకా అందరికి ఉందా నాకు తెలీదు, మధ్యలో చాలా మధ్యలో పోతుందండి. మధ్యలో పోతుందంటే ఇక నేను ఏమి చేయలేకపోతున్నాను, ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎదురుకుండాకే మాట్లాడుతున్నాను. తలకాయ కొద్దిగా పక్కకు తిప్పితే వెళుతోందట. ఇంక నేను ఎట్లా అంటే రోబోట్ ఉన్నట్టుగా ఇట్లాగే పెట్టుకుని చెప్తే అప్పుడు కదలకుండా వస్తుంది. మనకేమో అలా చేత కాదు, వచ్చిన చావు అది. దానికి నేను ఆలోచిస్తున్నా ఏమిటి ప్రత్యామ్నాయం అని. వీడి దగ్గర తీసుకెళ్ళిన ల్యాప్టాప్ వాడి దగ్గరికి, అది మాత్రం సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లము. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి కానీ ఈసారి అది సాల్వ్ అవ్వట్లేదు, ఏంటో తెలియట్లేదు దాని విషయం ఏమిటో. మహోదయ, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బాయి నేను పెట్టుకోలేను, నాకు చెవితో ప్రాబ్లం. నా సమస్యలు నాకు చెవిలో పెట్టుకున్న దగ్గర నుంచి నాకు చాలా సమస్యగా ఉంటుంది. అది ఏమిటనేది నేను చెప్పలేను, బట్ ప్రాబ్లమ్ గా ఉంటుంది. అది కూడా ట్రై చేస్తున్నా, అది కూడా అలా ఏమన్నా వర్క్ అవుతుందేమో అని కూడా అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. లేదంటే మీకు మైక్ ఉంటుంది, బ్లూటూత్ మైక్ ఉంటుంది మేడం, ఇంత చిన్నది. ఇప్పుడు మీరు బ్లాగ్స్ లో చూస్తే కనుక ఒక చిన్న బ్లూటూత్ ఇక్కడ కనెక్షన్ పెట్టి మీ యూఎస్బి పోర్ట్ దగ్గర పెట్టుకుని మీరు ఇలా పెట్టచ్చు, మాట్లాడచ్చు. అది ఓన్లీ ఇక్కడ మెడలో ఒక్కటే వేసుకుని కూడా మాట్లాడచ్చు. దేర్ ఆర్ సమ్ థింగ్స్. అది ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ల్యాప్టాప్ లో డ్రైవర్స్ తో ప్రాబ్లమా ఏమిటనేది ఇంకా ఈయనకు అర్థం కాలేదు. చూస్తున్నారు అది. నాకు కూడా మాకు టైం దొరకడం లేదు. బేసిక్ గా అదొక సమస్య అయిపోతుంది దాని గురించి పట్టించుకోవడానికి. క్లాస్ అంటే టెన్షన్ గా వచ్చేయడం జరుగుతుంది, కానీ దీని గురించి ఒకసారి మూసేశాక రికార్డింగ్ అప్లోడ్ చేసి ల్యాప్టాప్ మూసాక మళ్ళీ క్లాస్ వరకు ఓపెన్ చేయడానికి కుదరట్లేదు. సో దాన్ని చూడటానికి కుదరడం లేదు. చూద్దాం. అందుకనే చాలా గట్టిగా చెప్తున్నా, ఇంకో 2 రోజులు పోతే మా చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తారు. ఇవేమిటో అరుస్తోంది, మధ్యాహ్నాలు కూర్చొని నిద్రపోనివ్వకుండా అని కూడా కంప్లైంట్ చేస్తారు. బట్ సాధ్యమైనంత వరకు చెప్తామని అలా క్లియర్ గా చూస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. ఐ విల్ ట్రై. మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది, కానీ మళ్ళీ అన్నిసార్లు చెప్తున్నామని ఏమనుకోవద్దు మాన్యే. బట్ మాకు మధ్యలో కట్ అవడం వల్ల ఏది ఇంపార్టెంట్ మిస్ అవుతాయేమో అన్న చిన్న భయం అంతే. అంటే మిస్ అవర్లేండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తా కాబట్టి 3-4 సార్లు మిస్ అవ్వరు. బట్ చూస్తాను, ఇదేం చేయాలో చూద్దాం. ఓకేనా? రైట్.
నాకు తెలిసి రికార్డింగ్ లో అలా రాదేమో. ఎవరన్నా రికార్డింగ్ విన్నారా? మొత్తం రికార్డింగ్ లో లేదు మేడం, బాగుంది. రికార్డింగ్ లో విన్నాను నేను. ప్రాబ్లం లేదు మ్యామ్, మేము విన్నాము. అంటే రికార్డింగ్ లో ప్రాబ్లం లేదంటే ఇక్కడ ఏదో సమస్య అవుతోంది. మనకు అర్థం కాదు కదా, అంత మనకి ఏమంటారు టెక్నాలజీ తెలియదు. ఉన్నది వాడుకోవడం తప్పించి దాన్ని ఏం చేయాలనే స్క్రూ డ్రైవర్లు పట్టుకుని చేసే టెక్నాలజీ మనకి తెలియదు. లేదు మేడం, వీడియోలో కూడా అట్లే ఉంది. నేను ఫస్ట్ క్లాస్ కి రాలేదు కదా, వీడియోనే చూసింది యూట్యూబ్ ది. మరి వీళ్ళు అలా లేదంటున్నారు కదా. నేను లేదు చూసాను. మ్యామ్, నాకు బాగుంది లేదు. మేడం, నిన్న నేను విన్నా. సెకండ్ వీడియో నేను కంప్లీట్ గా చూసాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మ్యామ్. లేదు, ఆ ఫస్ట్ ఫస్ట్ వీడియోలో దాంట్లో నేను నాకు చెప్తా. ఫస్ట్ వీడియోలో ఏమైందో చెప్తా. నెట్ కనెక్షన్ బాగాలేదు ఆ రోజు. అది నేను కరెక్ట్ గానే అది చెప్తున్నాను మేడం. సమస్య. ఫస్ట్ ఏదో సామెత చెప్తారు చూడండి, కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నాయట. అట్లా నా చేతను నీ చేతను వరమడిగిన కొద్ది చేతను టైప్ లో 100 ఉంటాయి ఇక్కడ దీనికి. అంతకుమించి నేను ఫస్ట్ క్లాస్ కి రాకుండా చూసిన, అది సేమ్ ఇట్లే ఉండింది అప్పుడు. అది దానికి నెట్ ఇప్పుడు మొప్పేసింది అనుకోండి. మొన్న ఎప్పుడో మాకు ఇక్కడ పిడుగులు పడ్డాయి ఇక్కడ కొంచెం. వెంటనే ఆగిపోతుంది ఇంటర్నెట్. ఫస్ట్ ఏంటి, ఇదివరకు చిన్నప్పుడు కరెంట్ తీసేవారు చూడండి, ఇప్పుడు కరెంట్ పోవట్లే కానీ ఇంటర్నెట్ ఆగిపోతుంది. అయితే స్లో అయిపోతుంది ఇమీడియట్ గా. అదొకటి ఉంటుంది. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇవన్నీ కష్టాలు ఉంటూనే ఉంటాయి, తప్పవు. రైట్. సరే, ఇక కవులు చెప్తుంటే 4 దాటిపోయి 4 అయిపోయింది అప్పుడే. కానివ్వండి. ఇవాళ సెకండ్ లెసన్ లో ఏం చెప్పుకుంటున్నాము అంటే శత్రు ప్రత్యయ రూపమే. ఫస్ట్ లెసన్ లో ఏం చెప్పుకున్నాము, పుంలింగ రూపము ఎలా వస్తుంది చెప్పుకున్నాము. రైట్. పుంలింగ రూపము శత్రు ప్రత్యయంలో ఎలా వస్తుంది. శకారము రుకారము పోతే మధ్యలో మిగిలేది అత్ అని మిగులుతుంది. అది ధాతువుకి జాయిన్ అయినప్పుడు పఠత్ ఆర్ గచ్చత్ ఆర్ లిఖత్ ఇలాంటి ఏమంటారు ప్రాతిపదికలు ఏర్పడతాయి. దాని నుంచి పుంలింగ ఏకవచన రూపము రావాలి అంటే ఆ క్రియాపదము యొక్క ప్రథమ పురుష బహువచనాన్ని తీసుకోవాలి. లైక్ పఠంతి ఆ రూపం తీసుకుని దానిలో చివర ఉన్నటువంటి తికారాన్ని తీసేస్తే, తి అనే అక్షరాన్ని తీసేస్తే వచ్చే రూపము పఠన్ అనేది పుంలింగ ఏకవచన రూపము శత్రు ప్రత్యయానికి సంబంధించి అని చెప్పాం. బాగుంది అంతవరకు. అయితే మీరు ప్రవేశ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే శిబిరంలో కూడా వారు చెప్పారేమో తెలియదు, అక్కడి నుంచి విశేష క్రియాపదాలు అని ఒక మాట వింటూ వచ్చారు. రైట్. మనము ఏవి త్వా ప్రత్యయాలు కానీ ఇవన్నీ చదువుకున్నప్పుడు కూడా విశేష క్రియాపదాలకు సెపరేట్ పట్టిక ఇచ్చేవారు, వాళ్ళు టేబుల్ ఇచ్చేవారు. సో విశేష క్రియాపదాలు ఏవేవి ఉన్నాయి మనకి, దదాతి, కరోతి, శక్నోతి, క్రీణాతి ఇలాంటివన్నీ ఉన్నాయి. మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు చెప్పుకున్నవి, పఠతి, లిఖతి, హసతి ఇలా. అంటే ఈ తర్వాత కేవలం అకారాలు, తీ ముందర కేవలం హ్రస్వ అకారాలతో ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ మనకి విశేష క్రియాపదాలు ఏమొస్తాయి, ఓకారం, శక్నోతి, శృణోతి వస్తుంది, దదాతి, కరోతి, బిభేతి, ఏకారం కూడా వచ్చింది ఇక్కడ, ఓకారం వచ్చింది, ఆకారం వచ్చింది. సో మరి ఇలా ఉన్నప్పుడు శత్రు ప్రత్యయాలు ఎలా ఏర్పడతాయి, పుంలింగ రూపాలు అవి సెపరేట్ కేటగిరీయే. ఫస్ట్ నుంచి కూడా అవి సెపరేట్ కేటగిరీ. సో వాటికి ఎలా వస్తాయి అనేది ఈ పాఠంలో తెలుసుకుంటాం అన్నమాట. ఇవి ఓకే, ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా దీనికి విశిష్ట క్రియాపదాలకి కూడా అదే తీసుకోవాలి. టేబుల్ కూడా మీకు మళ్ళీ ఈ స్లైడ్స్ కూడా వస్తాయి కాబట్టి ఎవరు రాసుకోక్కర్లేదు, స్క్రీన్ వంక చూడండి చాలు. పుంలింగ ఏకవచన రూప సిద్ధికి మొట్టమొదటి బేసిక్ రూల్ ఒకటే, ప్రథమ పురుష బహువచన రూపమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి డౌట్ వచ్చింది, బహువచన రూపం ఎందుకు తీసుకోవాలి అని. ఇప్పుడు పఠతిలో కూడా తీ అనేది తీసేసి నకారం పెట్టుకోండి అని చెప్పొచ్చు కదా. పఠతిలో పఠంతినే ఎందుకు చెప్పారు, తీ ఒకటి తీసేయమని ఎందుకు చెప్పారు. పఠతిలో కూడా తీ తీసేసి న అని పెట్టండి, నకారం పెట్టండి, అప్పుడు కూడా పఠన్ వస్తుంది కదా అనుకోవచ్చు. ఈ క్రియాపదాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక జనరలైజ్డ్ రూల్ కోసం అని చెప్పి ప్రథమ పురుష బహువచన రూపం తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు ఈ విశేష క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇక్కడ నేను లిస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చూస్తే కరోతి, శృణోతి, శక్నోతి, క్రీణాతి, రోదితి, జానాతి, ప్రాప్నోతి, గృణాతి అండ్ బధ్నాతి ఇవన్నీ స్పెషల్ క్రియాపదాలు. రైట్. ఈ క్రియాపదాల్లో కొన్నిట్లో ఓకారాలు ఆకారాలు ఏవైనా ఉండనివ్వండి స్పెషల్ గా ఉన్నాయి. వీటికి మరి వాటికి చెప్పినట్టుగా చెప్తే ఇక్కడ నకారం వస్తే కరోన్ అవుతుంది, అవునా. తీ తీసేసి చెప్పుకోండి అంటే కరోన్ అవుతుంది కాదు, వాళ్ళకి రావాల్సిన రూపం వేరే.
అందుకని వాటి యొక్క ప్రథమ పురుష బహువచనం తీసుకుంటే కుర్వంతి, శృణ్వంతి, చక్రువంతి, క్రీణంతి, రుదంతి, జానంతి, ప్రాప్నువంతి, గృణంతి, బధ్నంతి అని వస్తాయి వీటి రూపాలు. వీటిల్లోంచి ఇప్పుడు మామూలు జనరలైజ్డ్ రూలే, తి అనేది తీసేస్తే రూపాలు ఏమొస్తాయి? కుర్వన్, శృణ్వన్, శక్నువన్, క్రీడన్, రుదన్, జానన్, ప్రాప్నువన్, గృహన్, బధ్నన్ ఇవి వస్తాయి. సో ప్రథమ పురుష బహువచన రూపం మనకి ఈ విశేష క్రియాపదాలని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ వర్తిస్తుంది ఇదైతే అని పెట్టుకుని ప్రథమ పురుష బహువచన రూపాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. దాని వల్ల ఏమవుతుంది, దాంట్లో చివరిలో ఉన్న తి తీసేస్తే మిగిలిన రూపం ఏదైతే ఉందో అది పుంలింగ ఏకవచన రూపం అవుతుంది. దేనికి? శత్రు ప్రత్యయానికి. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇక మామూలే, పఠన్ పఠంతౌ పఠంత లాగానే కుర్వన్ కుర్వంతౌ కుర్వంత, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా శృణ్వన్ శృణ్వంతౌ శృణ్వంత, శక్నువన్ శక్నువంతౌ శక్నువంత, క్రీణన్ క్రీణంతౌ క్రీణంత, ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్. సో ఫస్ట్ లెసన్ లో చెప్పిన రూల్ ఏదైతే ఉందో ఎందుకు చెప్పారు అంటే ఈ క్రియాపదాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. సో ఎప్పుడైనా సరే పుంలింగ శత్రు ప్రత్యయంలో పుంలింగ రూపం రావాలి అంటే ఆ క్రియాపదం యొక్క శత్రు ప్రత్యయం అనేది పరస్మైపదికే ఉంటుంది కాబట్టి ఆ క్రియాపదం యొక్క ప్రథమ పురుష బహువచన రూపం తెలిస్తే దానిలో నుంచి తి తీసేస్తే వచ్చేది శత్రు ప్రత్యయ పుంలింగ ఏకవచన రూపము. వచ్చినప్పుడు మిగతావన్నీ రాసుకోవడం అనేది ఒక శత్రు ప్రత్యయానికి ఒక పఠన్ టేబుల్ చదివితే మొత్తం శబ్దము అన్నిటికీ అలాగే వర్తిస్తుంది. రైట్. సో ఇదన్నమాట రూపం. ఇక్కడ ఇంకొక చిన్నది ఉందన్నమాట. వీటిల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఈ కరోతి ఈ లిస్ట్ లో ఎక్కడ మీకు దదాతి రాలేదు. దదాతి, బిభేతి ఇలాంటి క్రియాపదాలు ఉన్నాయి. అవి మీకు వాటికి బహువచన రూపాలు తేడాగా ఉంటాయి. అవన్నీ కూడా మూడవ గణానికి తృతీయ గణానికి చెందిన క్రియాపదాలు. వాటికి వేరే రకంగా ఉంటాయి బహువచన రూపాలు. ఎలా వస్తాయి చూడండి. తృతీయ గణస్య ధాతూనాం బహువచన రూపేషు నకారః న విద్యతే అంటే మనకు మామూలుగా ఇప్పుడు పఠంతి, లిఖంతి, హసంతి, శృణ్వంతి, కుర్వంతి, శక్నువంతి ఇలా అన్నిట్లో బహువచన రూపంలో నకారం వినపడుతోంది మనకి. కానీ దదాతి, దధాతి, బిభేతి ఈ మూడు క్రియాపదాలు ఉన్నాయి. వీటికి బహువచన రూపంలో మీకు నకారం వినపడదు. దదాతికి బహువచనం దదతి. ఓకే. అలాగే బిభేతికి బహువచనం బిభ్యతి. బిభ్యతి ఉంది కదా అని ఏకవచనం అనుకునేరు కాదు, బిభ్యతి బహువచనం అది. అలాగే దధాతి అంటే పొజెసింగ్, హ్యావింగ్ అని అర్థం అనమాట. దానికి కూడా బహువచన రూపం దధతి అవుతుంది. సో ఇప్పుడు నకారం లేదు. ఇవన్నీ కూడా ఇంతవరకే చెప్పారు. తృతీయ గణంలో ఇంకా వెబ్స్ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ వరకే చెప్పారు. ఇలా తృతీయ గణంలో నకారం వినబడిన చోట్ల వాటికి ఏమవుతుందంటే నా లేదు కాబట్టి ఈ వీటి యొక్క రూపం ఎలా ఉంటుంది, శత్రు ప్రత్యయ రూపం పుంలింగ రూపం కూడా ఎట్లా ఉంటుందంటే ప్రాతిపదిక రూపం లాగానే ఉంటుంది. దదత్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఈ ఒకటే తీసేస్తారు, తకారం పెడతారు. ఇకారం తీసేస్తే మిగులుతుంది కదా, దదత్ ప్లస్ ఈ దదతి కదా, అంతవరకే వస్తుంది. సో వాటి రూపాలు ఇలా వస్తాయన్నమాట, ప్రాతిపదిక రూపంలా వస్తాయి. సో దదత్, బిభ్యత్, దధత్ ఇవి ఈ తృతీయ గణంలో ఉన్నటువంటి క్రియాపదాలకి శత్రు ప్రత్యయ రూపాలు, పుంలింగ రూపాలు. ఎందుకంటే వాటి బహువచన రూపాల్లో ఈ నకారం వినపడదు కాబట్టి అతః తేషాం శత్రు ప్రత్యయ రూపేషు అపి నకారః న విద్యతే. వాటిలో బహువచన రూపంలో నకారం లేదు కాబట్టి ఇక్కడ కూడా దదన్, బిభ్యన్ అనే రూపాలు వినబడవు. దదత్, బిభ్యత్ అనే వినబడతాయి. మరి వాటికి ఎట్లా వస్తాయి అంటే అక్కడ పఠన్, పఠంతౌ, పఠంతః వచ్చింది. ఇక్కడ దదత్, దదతౌ, దదతః నకారం ఉండదు అంతే. దదత్, దదతౌ, దదతః, బిభ్యత్, బిభ్యతౌ, బిభ్యతః, దధత్, దధతౌ, దధతః ఇంతే వస్తాయి అన్నమాట రూపాలు. ఓకే, అర్థమైందా ఇక్కడికి? క్లియర్? ఇప్పుడు వాక్యాలు చూడండి. మిగతా అంతా శత్రు ప్రత్యయం ఎలా ఉంటుందో అట్లాగే, జస్ట్ క్రియాపదాలు కొద్దిగా డిఫరెంట్ కాబట్టి వాటికి చెప్పుకున్నాం అంతే తేడా. మేడం చాలా డౌట్ అండి. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి శకునోతి, శృణోతి అన్నిటికీ కామన్ గా
ఊ నా వస్తున్నాయి కామన్ గా. ఏంటి స్పెషల్ ఏంటంటారు? గణాల విభజన అండి. ఆ పునరుతి ఉంది అనుకోండి, ఆ పునవంతి అన్నారు కానీ నువ్వా వస్తుందండి. అలాగే శకునతిలో నువ్వా అని వస్తుంది. కొన్ని పదాలకి నో ఉన్నా అన్నట్టు కూడా అదే వస్తుంది. ఒకటి అదే చెప్పండి, రీజన్ ఉంది అంటారా? ఇప్పుడు మన స్థాయి ఎక్కడ ఉంది అంటే కేవలం ఉన్నవి చదువుకోవడం ద్వారానే ఉంది తప్పించి ఆ రూపసిద్ధి ఎలా జరుగుతుంది అనే దానికి ఇంకా చాలా డీప్ గ్రామర్ కావాలి. అవి గణాలు ఏ రకంగా వికరణ ప్రత్యయాలని ధాతువులే కాకుండా మీకు ప్రవేశ లెసన్ లో చూస్తే పఠతి అనే చోట పఠ్ అనేది ధాతువు అని, ఆ అనేది వికరణ ప్రత్యయం అని, తి అనేది తింగ్ ప్రత్యయం అని ఇన్ని రకాలు చెప్పారు కదా. ఆ వికరణ ప్రత్యయాన్ని బట్టి గణ విభజన అనేది జరుగుతుంది. ఆ వికరణ ప్రత్యయం కేవలం ఒక్కటే ఉండదు, వికరణ ప్రత్యయాలు చాలా ఉంటాయి. 15 అలాగే కూడా 16 బిబితి ఉందనుకోండి, అది బిబ్జతే అంటే యా వచ్చింది, అక్కడ సందేహం ఫారం అయిందంటారా? ఏంటో నాకు అర్థం కాలేదు. అది మనకు అర్థం కాదు, యా వచ్చింది కదా, అది మనకు అర్థం కాదు. చెప్తున్నాను కదా, ఇవి మనం కేవలం వాళ్ళు ఇచ్చినవి ప్రస్తుతం ఏబిసిడీలు బట్టి కొట్టండి టైప్ లో, టేబుల్స్ బట్టి కొట్టండి టైప్ లో ఆ స్టేజ్ లోనే ఉన్నాను తప్ప ఇప్పుడు ఆ రూపం ఎలా సిద్ధించింది అనే లెవెల్ కి మనం వెళ్ళలేదు. కాబట్టి ప్రస్తుతం క్లాస్ కూడా అప్రస్తుతం కాబట్టి ఉన్నదానికి రూపాలు చదవటమే, లిస్ట్ అవుట్ చేశారు కాబట్టి. అవి చదవాలి అంటే, అవి నేర్చుకోవాలి అంటే మొత్తం మనం పాణినీయ సూత్రాలన్నీ చదువుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో వాక్యాలు తీయండి. పిత కార్యం కుర్వన్ పుత్రం దృష్టవాన్. పిత కార్యం కుర్వన్ పుత్రం దృష్టవాన్, కరోతికి కుర్వన్ అని వచ్చింది. రైట్, తండ్రి పని చేస్తూ కొడుకుని చూశాడు. ఇది నేను అర్థాలు చెప్తున్నప్పుడు వాటికి లేని చోట్ల ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే గుర్తుండవనుకుంటే రాసుకోండి, ట్రాన్స్లేషన్ వాక్యాల్లో ఇస్తారు. ఓకే, తండ్రి పని చేసుకుంటూ కొడుకును చూశాడు. కుర్వన్, కరోతి కుర్వన్. అరవిందః గీతం శృణ్వన్ చిత్రం లిఖతి. అరవిందుడు గీతమును అంటే పాటను వింటూ బొమ్మను గీస్తున్నాడు. చిత్రం లిఖతి. శృణ్వన్, శృణోతి, శృణ్వన్. రాకేశః పాదత్రాణం క్రీణన్ ధనస్యూతాత్ ధనం స్వీకృతవాన్. రాకేశుడు పాదత్రాణం అంటే చెప్పును, పాదరక్షను, క్రీణన్, క్రీణాతికి క్రీణన్ కొంటూ, ధనస్యూతాత్ డబ్బు సంచి నుండి అంటే పర్సు నుండి అనుకోవచ్చు, డబ్బు సంచి నుండి, ధనం స్వీకృతవాన్ డబ్బును తీసుకున్నాడు. క్రీణాతి క్రీణన్. ఓకే, నెక్స్ట్ శిశుః రుదన్ పితామహీం ఆహూతవాన్. బాలుడు ఏడుస్తూ, రోదితి దానికి రుదంతి బహువచనం వస్తుంది కాబట్టి రుదన్ అనేది శత్రుప్రత్యయ రూపం. సో బాలుడు ఏడుస్తూ నాయనమ్మను పిలిచాడు, బామ్మను పిలిచాడు. పితామహీం అన్నారు కాబట్టి నానమ్మను పిలిచాడు. వృద్ధః ఇదానీం ఘనాహారం స్వీకర్తుం శక్నువన్ అస్తి. వృద్ధః వృద్ధుడు, ఇదానీం ఇప్పుడు, ఘనాహారం అంటే సాలిడ్ ఫుడ్ అంటే ఘనాహారం అనే చెప్పుకోవచ్చు మనం తెలుగులో కూడా. ఓకే, దానిని స్వీకర్తుం స్వీకరించుటకు, శక్నువన్ అస్తి అంటే దాన్ని మనం విడిగా చెప్పలేం కాబట్టి స్వీకరించగలుగుతున్నాడు అని చెప్తాం. ఓకే, దాని ఇక్కడ హీఈస్ ఏబుల్ టు టేక్ అని వస్తుంది. యాక్చువల్ గా మనం దాన్ని తెలుగులో అలా కంప్లీట్ గా అలా ట్రాన్స్లేట్ చేయలేము కాబట్టి తీసుకొనుటకు అర్హుడై ఉన్నాడు అని చెప్పాలి. అలా చెప్పలేం కాబట్టి స్వీకరించగలుగుతున్నాడు, తీసుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. వృద్ధుడు ఇప్పుడు ఘనాహారమును తీసుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. రైట్, శక్నోతికి శక్నువన్ అని వచ్చింది. నెక్స్ట్ ఏతత్ అకార్యం ఇతి జానన్ అపి సహ ఉత్కోచం స్వీకరోతి. ఏతత్ ఇది అకార్యం చేయరాని పని. అకార్యం అంటే చేయకూడని పని, చేయరాని పని. ఇది జానన్ అపి అని తెలుసుకుంటూ కూడా అంటే అని ఎరిగి కూడా అంటాం చూడండి మనము, అది అన్నమాట. అని తెలిసి కూడా అనొచ్చు, ఎరిగి కూడా అనొచ్చు. తెలుసుకుంటూ అని చెప్పాలని రూల్ లేదు అక్కడ. ఎరిగి కూడా సహా అతడు ఉత్కోచం స్వీకృతవాన్ లంచమును తీసుకున్నాడు. ఉత్కోచం స్వీకృతవాన్. ఓకే, ఇక్కడ జానాతి జానన్ వచ్చింది. ఎందుకు? బహువచన రూపం జానంతి కాబట్టి జానన్ వచ్చింది. బాలకః కందుకం క్రీణన్ మార్గం పశ్యతి. బాలుడు
బంతిని కొంటూ మార్గమును చూస్తున్నాడు. పశ్యతి ఇచ్చారు కాబట్టి చూస్తున్నాడు. ఓకే, క్రీణాతి క్రీణన్. లేఖకః ప్రశస్తిం ప్రాప్నువన్ గత దినాని స్మృతవాన్. లేఖకుడు ప్రశస్తిని అంటే ప్రశంసను అనుకోవచ్చు. ఓకే, లేకపోతే బిరుదుని ఏమైనా బిరుదు ఇస్తే అది ప్రశస్తి అంటే యాక్చువల్ గా ఒక రకమైన మనం సన్మానము ఆ టైప్ లో కూడా అనుకోవచ్చు. అక్కడ అవసరాన్ని బట్టి బిరుదు అనుకోవచ్చు, ఒక రకమైన సన్మానాన్ని పొందుతూ అనొచ్చు, లేకపోతే ప్రశంసను పొందుతూ అని కూడా అనొచ్చు. సో ప్రాప్నువన్, ప్రాప్నోతికి ప్రాప్నువన్ వచ్చింది. పొందుతూ గత దినాన్ని స్మృతవాన్, గడిచిన రోజులను గుర్తు చేసుకున్నాడు, అది తలచుకున్నాడు. ఓకే, నెక్స్ట్. రవీంద్ర పుత్రం గృహన్ యానం ఆరూఢవాన్. రవీంద్రుడు పుత్రుని గృహన్ పట్టుకుంటూ యానం ఆరూఢవాన్, పుచ్చుకుని అంటామే మనం, అట్లా పట్టుకుంటూ బస్సుని ఎక్కాడు, యానమును వెహికల్ ని ఎక్కాడు, వాహనమును ఎక్కాడు. ఆరూఢవాన్. సో గృహాతి గృహన్ అని వస్తుంది. శిక్షకః ఉత్తరం దదత్. శిక్షకః ఉత్తరం దదత్ కక్ష్యాతః గతవాన్. శిక్షకుడు సమాధానమును ఇస్తూ కక్ష నుండి, తరగతి నుండి గతవాన్ వెళ్ళినాడు. ఓకే, వెళ్ళినాడు. ఉత్తరం దదాతికి దదత్ వస్తుందని ఇందాకే చదువుకున్నాం, అది మూడవ గణానికి చెందింది కాబట్టి నకారము రాదు, కాబట్టి దదత్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్. సైనికః దండనాయకాత్ బిభ్యత్ ప్రతిగతవాన్. సైనికుడు అంటే మామూలుగా ఒక సోల్జర్, మన పదార్థంలో ఉన్న ఒక సైనికుడు. దండనాయకుడు అంటే ఆ గ్రూప్ కి లీడర్ ఉంటాడు కదా, ఆ దండనాయకుని వలన బిభ్యత్ భయపడుతూ ఎక్కడికి వెళ్ళాడు? ప్రతిగతవాన్, తిరిగి వెళ్ళాడు. ప్రతిగచ్చతి అంటే తిరిగి వెళ్తున్నాడు, ప్రతిగతవాన్ తిరిగి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. సో బిభ్యత్, బిభేతి దానికి బహువచన రూపం బిభ్యతి, దానికి శత్రు ప్రత్యయ రూపం బిభ్యత్. ఓకే, నెక్స్ట్. నాయకాః సారీ తే నూతన ప్రకోష్ఠే రజ్జుం భద్రంతః గీతవంతః. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాట ఉంది కదండి, ఆ టైప్ లో వాళ్ళు కొత్త గదిలో, నూతన ప్రకోష్ఠే కొత్త గదిలో, రజ్జుం భద్రంతః తాడును కడుతూ, గీతవంతః పాటలు పాడుకుంటూ తాడును కడుతున్నారు అన్నమాట. తాడును కడుతూ పాడుకున్నారు గీతవంతః. బధ్నాతి, బధ్నంతి బహువచన రూపం. సో బధ్నన్ ఏకవచనం పుంలింగం, బధ్నంతః బహువచనం, బధ్నంతః బహువచన రూపం. నాయకాః మిత్రస్య కష్టం జానంతః సాహాయ్యం కృతవంతః. నాయకులు మిత్రుని యొక్క కష్టం జానంతః కష్టమును తెలుసుకుని ఆర్ తెలుసుకుంటూ ఆర్ ఎరిగి, సాహాయ్యం కృతవంతః సహాయమును చేశారు. జానంతః ఇందాక జానన్ వచ్చింది, బహువచనం జానంతః. శిశవః మాతరం స్మరంతః రుదంతః ఆసన్. పిల్లలు, బాలలు ఆరు శిశువులు ఏదైనా కానీ తల్లిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. రెండు శత్రు ప్రత్యయాలు వచ్చాయి. స్మరంత తలుచుకుంటున్నారు, అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారు అంటాం కదా, అదనమాట. ఏడుస్తూ ఉన్నారు. ఆసన్, రుదంతః ఆసన్. స్మరతి మామూలు వెర్బే కాబట్టి స్మరన్ స్మరంతః. తే ప్రతివర్షం జన్మదినోత్సవే రుగ్ణేభ్యః ఫలం దదతః ఆసన్. తే వారు ప్రతివర్షం ప్రతి సంవత్సరము జన్మదినోత్సవే పుట్టినరోజున రుగ్ణేభ్యః రోగులకు ఫలమును దదతః ఇస్తూ ఉన్నారు. ఆసన్ ఉండేవారు ఆర్ ఉండిరి అని చెప్పుకోవచ్చు, పాస్ట్ టెన్స్. ఓకే, దదత్ ఏకవచనం, బహువచనం దదతః. రైట్. జనాః వార్తాః శృణ్వంతః హర్షోద్గారం కృతవంతః. జనాః జనులు వార్తాః వార్తలను శృణ్వంతః వింటూ, ఓకే, హర్షోద్గారం, ఉద్గారం అంటే బాగా గట్టి బయటికి వచ్చేటటువంటి ఒక రకమైన బయటికి వచ్చే అరుపు లాంటిది.
మనం ఆనందం ఎక్కువైతే అరుస్తాం చూడండి, హర్షాతిరేకం అంటారు చూశారు, అదనమాట. సో ఆ హర్షోద్గారం కృతవంతః, ఆనందముతో అరిచారు. అంధా ఇక్కడ శృణ్వంతః, శృణ్వన్ ఏకవచనం, శృణ్వంతః బహువచనం. అంధాః భిత్తిం గృహ్ణन्तః సోపానాని ఆరూఢవంతః. భిత్తి అంటే గోడ, యాక్చువల్ గా అంటే గోడను పట్టుకుని మెట్టెక్కారు. ఏమిటి అంటే ఈ పట్టుకుని ఎక్కుతాం కదా మనం సపోర్ట్ కోసం, పట్టుకుని మెట్లు ఎక్కేటప్పుడు సపోర్ట్ కోసం రైలింగ్, మెట్లకు పెట్టేది రైలింగ్ కానీ పక్కన ఉంటే గోడను కానీ పట్టుకుంటాం కదా, అదనమాట. గోడ గుడ్డివాళ్ళు అంధాహ అన్నారు కదా అక్కడ, ఆ గుడ్డివారు ఏం చేస్తారు, కళ్ళు కనపడవు కాబట్టి అన్ని ముట్టుకుంటూ చూసుకుంటూ వెళతారు. సో భిత్తిం గృహ్ణంతః, గోడను పట్టుకుంటూ మెట్లు ఎక్కారు. సో గృహంతః పైన గృహన్ వచ్చింది ఏకవచనం, ఇక్కడ గృహంతః బహువచనం వచ్చింది. నెక్స్ట్ కార్యకర్తారః కార్యం కుర్వంతః గీతం గీతవంతః. పని పాట ఏమీ లేదు, పని చేసుకుంటూ పాటలు పాడుకోవడానికి. వీళ్ళు ఎవరో బాగున్నారు. సో పని చేసేవారు కార్యకర్తలు పనిని చేస్తూ పాటను పాడిరి. ఓకే, నెక్స్ట్ కుర్వన్ కుర్వంతౌ కుర్వంతః బహువచనం. కౌరవాః జానంతః అపి అధర్మం ఆచరితవంతః. కౌరవులు తెలిసి కూడా, అంటే తెలుసుకున్న వారై కూడా అని చెప్పడం అనమాట. తెలుసుకుంటున్న వారే అంటే తెలిసి కూడా అని చెప్తే మన తెలుగులో యాప్ట్ గా ఉంటుంది. మరి మక్కి ట్రాన్స్లేషన్ చేయకూడదని చదువుకున్నాం కదా పరిచయాలు. సో తెలిసి కూడా అధర్మమును ఆచరించారు. ఓకే, బాలాః సర్పాత్ బిభ్యతః ధావితవంతః. బాలలు సర్పానికి భయపడిన వారై, పాముకు భయపడిన వారై పరుగు పెట్టారు, పరుగు తీశారు. ఓకే, బిభ్యేతికి బిభ్యతి బహువచన రూపం అయితే, శత్రు ప్రత్యయ ఏకవచన రూపం బిభ్యత్ అయితే బహువచనం బిభ్యత. ఓకే, బిభ్యత. ఇంతవరకు అర్థమైందా అండి? ఇప్పుడు చెప్పిన వాక్యాల వరకు, ఇప్పుడు ఇంతసేపు చెప్పిన దాంట్లో ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా వాయిస్? ఎందుకంటే నేను తిప్పలే, రోబోట్ అయిపోయా ఇప్పుడు నేను. క్షమ్యతాం క్షమ్యతాం. ఏం పర్వాలేదు. సీరియస్ గా వినేస్తున్నారు. ఎవ్వరు కూడా ఏమంటారు, కత్తి వాటికి నెత్తు చుక్కలేదో మొహంలో ఏదో అంటారు చూడండి. ఎంత సీరియస్ గా వింటారంటే పాఠం నాకు భయం వేస్తుంది. అందుకని మధ్య మధ్యలో జోకులు అయిపోతే నేను చెప్పలేను పాఠం. రైట్ మహోదయ, ఇది 15వ ప్రశ్న, 15వ వాక్యం ఉంది కదా, తే ప్రతివర్షం జన్మదినోత్సవే రుగ్ణేభ్యః ఫలం దదతః ఆసన్. అంటే ప్రతి వర్షం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పవచ్చు కదా అని డౌట్ వచ్చింది. చెప్పుకోవచ్చు. నేను అన్నది అదే, పఠన్ అస్తి అన్నా పఠతి అన్నా ఒకటే. ఓకే ఓకే ఓకే, రెండింటికి ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఆసన్నాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పాలనుకోండి, అప్పటి వరకు వాళ్ళు వస్తూ ఉండేవారు అని చెప్తాను చూసారు, అట్లా వస్తున్నాం. ఇస్తూ వచ్చారు ఇప్పటి వరకు, ఇస్తూ ఇది ఈ సంవత్సరం ఏమవుతుందో తెలియదు, ఇప్పటి వరకు అయితే ఇస్తూ వచ్చారు అన్నాం అనుకోండి, అప్పుడు ఎట్లా చెప్తారు వాక్యం? మరి అలాగే కదా చెప్పాలి. ఈ సంవత్సరం సో చాలా చిన్న ఇవ్వండి. మనకి తెలుగులో అంత క్లియర్ గా మన మాటల్లో మనకు అలవాటు అయిపోయిన భాష కాబట్టి టకటక చెప్పేస్తాం. ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు, ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా మనకు తెలియదు. ఆ టైప్ లో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అలా వస్తుంది అనమాట. ఇవన్నీ మనకు అలవాటు అయిపోయిన పదం తెలుగులో కొత్తగా అనిపించవు, బట్ సంస్కృతంలో ఇవన్నీ మరి వెరీ డీటెయిల్డ్ లాంగ్వేజ్ కదా అది. సో చెప్పడానికి ప్రతి దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అంతకు మించి వేరే ఏమీ లేదు. రైట్. సో దీనికి సంబంధించి ఇక్కడ కింద వాళ్ళు ఇచ్చిన నోట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పటివరకు చెప్పుకున్నవేనండి, కాబట్టి గొడవ లేదు. సో దాన్ని వదిలేసేస్తే అభ్యాసం మన పద్ధతి తెలుసు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి ఎప్పుడు లెసన్ అయిన రోజున ఎక్సర్సైజ్ చేయించము, నెక్స్ట్ క్లాస్ లో చేయిస్తాం, సో దట్ ఒకసారి చూసుకుని వస్తారు అని. ఇప్పుడు కూడా అభ్యాసం మనం ఇవాళ చెయ్యము, నెక్స్ట్ క్లాస్ అంటే ట్యూస్డే రోజున చేస్తాం. ఓకే, చూసుకుని రండి. ఇప్పుడు చెప్పిన దానికి వెంటనే రావాలి మీకు అంటే కష్టం కదా, చూసుకుని రండి ఎక్సర్సైజ్. వచ్చే క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ చేద్దాం. సుభాషితాలు.
సుభాషితాలు తీయండి. 2 సుభాషితాలు ఉంటాయి కదా, అవి చెప్పుకుందాం. దానం భోగో నాశస్తిస్రో గతయో దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. పదవిభాగం చూస్తే దానం భోగః నాశః తిస్రః గతయః భవంతి విత్తస్య యః న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిః భవతి. ఓకే, ఏం చెప్తున్నారు? దానం చేయటము, ఓకే, భోగం అనుభవించటం, నాశః అంటే నాశనం అయిపోవటం, ఎటు కాకుండా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వడము. సో ఈ 3 రకాలు ఉంటాయట. దేనికి? తిస్రః గతయః, దానము, భోగము, నాశము. అంటే దానం చేయడం గాని, ఎవడికి వాడు అనుభవించటం గాని ఆ సంపదను, లేకపోతే మట్టిపాలు చేయడం గాని, ఈ 3 రకాల గతులు అంటే 3 రకాల సిచ్యుయేషన్స్ ఉంటాయట. దేనికి? ఒక భవంతి విత్తస్య, డబ్బుకి ఆ 3 రకాల స్టేజెస్ ఉంటాయట. ఓకే, 3 స్టేజెస్ ఉంటాయట, 3 రకాలు. ఏమిటవి? అవి అన్ని 3 చెప్పారు. యహ న దదాతి, ఎవడైతే దదాతి అంటే దానము చేయడో, దాన ధర్మాలు చేయడో ఎవడైతే, అలాగే నా భుంక్తే, వాడు తినడు, అవతల వాడికి పెట్టడు అనమాట, వాడు కూడా అనుభవించడు, ఆ డబ్బు ఏమవుతుంది? చివరికి మట్టి పాలు అవుతుంది, గంగ పాలు అవుతుంది అంటారు చూసారు. అట్లాగా తస్య తృతీయా గతి భవేత్. తస్య విత్తస్య, ఎవడైతే తను అనుభవించడు, ఎదుటివాడికి దానం చేయడు, అటువంటి వాడి డబ్బుకి పట్టే గతి ఏమిటి? 3వ గతి పడుతుంది. ఏమిటది? నాశనం అయిపోతుంది. తస్య తృతీయా గతి భవతి. చాలా సింపుల్ శ్లోకం, కష్టమైన పదాలు కూడా ఏమీ లేవు కదా. దానము ఒక సంపదకు దానము, భోగము, నాశము అని 3 రకాల గతులు ఉంటాయి. ఎవడైతే తను దాన ధర్మాలు చేయడో, తాను కూడా అనుభవించడో, అతని డబ్బుకి పట్టే గతి 3వ గతి అంటే నాశనము. సో ఆ డబ్బు నాశనం అవుతుంది, ఎవడికి కాకుండా పోతుంది అని చెప్పడం అన్నమాట దాని యొక్క. రైట్, పెద్ద కష్టమైన పదాలు లేవు కాబట్టి కష్టమేం కాదు సుభాషితం అర్థం చేసుకోవడం. రెండవది, వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్. వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్. కషాయరసమాసాద్య స్వాద్వతీవాంబు విందతే. కషాయరసమాసాద్య స్వాద్వతీవాంబు విందతే. చాలా మంది పుస్తకాల్లో, ఇదివరకు పుస్తకాల్లో, కొత్త ప్రింట్ సంగతి తెలీదు, కాషాయ రసం అని పడింది, తప్పు. కషాయ రసం, కషాయ రసం. వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పం అపి అధికం భవేత్. పదవి భాగం చెప్తున్నాను నేను. ఓకే, వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పం అపి అధికం భవేత్. కషాయ రసం ఆసాద్య స్వాదు అతీవ అంబు విందతే. స్వాదు అతీవ అంబు విందతే. ఏమిటి చెప్తున్నారు? వ్యసనానంతరం, వ్యసనము అంటే సంస్కృత పదంకి అర్థము చెడు అలవాటు అని కాదు. వ్యసనము అంటే అలవాటు, లేతే కష్టము అనే మాట కూడా ఉంది సంస్కృతంలో మీనింగ్. వ్యసనం అనే పదానికి అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. శిక్ష లెవెల్కి వచ్చేసరికి సంస్కృతంలో ఒక పదానికి ఒకే అర్థం ఉండదు ఎప్పుడూ కూడా. సో వ్యసనం అనే మాటకి అలవాటు అనేది ఉంది. అలవాటు అంటే హ్యాబిట్, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. అలవాటు అనేది ఒక పదం ఉంది. కష్టము అనేది కూడా ఉంది, ఇబ్బందులు, కష్టము. ఓకే సంధ్య, రైట్. సో కష్టము, ఇబ్బందులు ఇలాంటివి కూడా ఉంది. సో కష్టము తర్వాత, వ్యసనానంతరం కష్టము తర్వాత సౌఖ్యం, వచ్చే సుఖం ఏదైతే ఉంటుందో అది స్వల్పం అపి, కొంచెమైనా కూడా, అధికం భవేత్ అంటే చాలా ఎక్కువగా కనపడుతుంటాయి. ఏమండి, చాలా పెయిన్ పడతాము,
చాలా నొప్పిగా ఉంటుంది. ఓ పెయిన్ కిల్లరో లేకపోతే ఏదైనా ఇంజెక్షనో ఇస్తే చాలా మందికి అనుభవం అయ్యి ఉంటుంది ఇది. సర్జరీలు చేసేటప్పుడు ముందు అనస్థీషియా ఇస్తారు. రైట్? ఎస్పెషల్లీ సి సెక్షన్ అయిన వాళ్ళు ఎవరికైనా బాగా తెలుస్తుంది. చచ్చేట్టు పెయిన్ పడుతూ ఉంటారు. థియేటర్‌లోకి పంపించంగానే టింగ్ అని ఒక ఇంజెక్షన్ చేయంగానే అసలు ఏమవుతుందో తెలీదు. ప్రపంచం అంతా మాయలా కనపడుతుంది. రైట్? సో, ఎప్పుడైనా సరే చాలా పెయిన్ పడ్డాక నొప్పి తగ్గిపోయిందనుకోండి, ఆ సుఖం ఎంత హాయిగా ఉంటుంది. అరే! నొప్పి లేదని ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాగే చాలా కష్టం ఎండలో నడిచి వస్తాము. గొంతు పిడచగట్టుకుపోతూ ఉంటుంది. కొంచెం చెట్టు నీడకెళ్ళి ఒక్క నిమిషం నుంచోంగానే ఎంత సుఖం అది కొంచెం సేపే నుంచుంటాం. బట్ ఎంత రిలీఫ్ ఇస్తుందది. సో, అట్లా ఒక కష్టము తర్వాత వచ్చే సుఖం ఏదైతే ఉంటుందో, అది చిన్నదైనా సరే చాలా పెద్దదిగా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ఒక్క క్షణంలో మనం చాలా రిలీవ్డ్‌గా ఫీల్ అవుతాం. కాబట్టి అది చాలా పెద్దదిగా సుఖం ఎంత సుఖం కలిగిందో అనిపిస్తుందన్నమాట. దానికి ఎలా చెప్తున్నారు? దృష్టాంతం ఎలా చెప్తున్నారు? చాలా మందికి ఇది కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనం కూడా చిన్నతనంలో చేసే ఉంటాంలెండి. పిచ్చ మందులిస్తారు. చండాలంగా చేదుగా ఉంటాయి అవి. కషాయ రసం అంటే చాలా చేదుగా, భయంకరంగా ఉన్నటువంటి టేస్ట్ చిరాగ్గా ఉన్నటువంటి ఒక రసాన్ని ఇచ్చి, తర్వాత కషాయ రసం ఆసాద్య అంటే సేవించిన తర్వాత, అసాధ్య అనే దానికి కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. పొంది అని కూడా ఉంటుంది. ఇక్కడ కషాయ రసాన్ని పొందడం అంటే తాగడమే కదా! తాగిన తర్వాత ఉత్త ప్లెయిన్ మంచినీళ్ళు ఇచ్చినా సరే, అమ్మ ప్రాణం లేచొచ్చింది అనిపిస్తుంది. ఇచ్చింది మీకేం తీసుకొచ్చి అక్కడ పంచదార నీళ్ళు ఇవ్వరా ఎవరు తర్వాత. మంచినీళ్ళు తాగు కాస్త మంచినీళ్ళు తాగు చేదుగా ఉందా మంచినీళ్ళు పిల్లలకి ఇస్తాం కదా మనం. అదే కిస్మిస్సో పెడతాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. సో, ఆ కషాయం తాగిన తర్వాత అది చాలా చేదుగా ఇలా ఉంటుంది. ఆ ఉన్న తర్వాత గనక కొద్దిగా నార్మల్ మంచినీళ్ళు ఒక గుక్క తాగినా సరే, నోట్లో చేదంతా పోయి మనకి చాలా స్వాదు అతీవ అంబు విందతే. అంబు అనేది చాలా చిన్న విషయం. నార్మల్ జలం, మామూలు మంచినీళ్ళు. అయినా సరే అది ఏమవుతుంది? అతీవ స్వాదు విందతే. చాలా టేస్టియస్ట్ పదార్థంలాగా కనపడుతుంటాయి. ప్రపంచంలో ఇంతకంటే రుచికరమైన పదార్థం ఇంకోటి లేదు అనిపిస్తుంది. ఆ చేదు తిన్నాక అలాగే కష్టంతో అనుభవించిన తర్వాత వచ్చే సుఖము చిన్నదైనా కూడా చాలా పెద్దదిలాగా కనిపిస్తుంది అని చెప్పడం ఈ శుభం. క్లియర్? యెస్? విందతే అంటే అనిపిస్తుంది అని అర్థం వస్తుంది కాదు కాదు. కదండి. విందతే అనే దానికి చాలా ఉంది. విందతే అనే మాటకి తెలుస్తుంది అనే అర్థం ఉంటుంది. పొందుతుంది అనే అర్థం ఉంటుంది. చేరుతుంది అనే అర్థం. సో, దాన్ని బట్టి మనం మీనింగ్ తీసుకుంటాం. తోస్తుంది అంటామే మనం కష్టంగా అదే అది చాలా రుచిగా తోస్తుంది అంటామే మనం అట్లా కూడా వస్తుంది. ఓకే? రైట్. టైం ఎంత అయింది? 4:30. మేడం చెప్పండి సార్. ఇందాక మిమ్మల్ని నిజంగా డౌట్ అడిగానంటే, మీరు లాస్ట్ పరిచయ క్లాసులో యాంతా బాంతా సంది చాలా బాగా చెప్పారు. ఓకే. అంచేత అక్కడ ఓకారంగా ఉన్నట్లయితే ఆవ ఔకారం అయితే ఆవ వస్తా అని చెప్పారు. గుర్తుందా మీకు? ఆ ఉద్దేశంగా ఎవరో వచ్చిందేమో. అలాగే బిబేత్ ఏమైనా ఉందనుకోండి, ఎకారం ఉందా కాబట్టి ఆయా యా అలాగా వచ్చిందేమో ఉద్దేశంతో మిమ్మల్ని అడిగా. అది మీకు అప్పుడు అక్కడ చాలా కాన్సన్ట్రేట్ చేశారు మీరు యాంతావంతో సంది. అంచేత ఆ డౌట్ వచ్చే మిమ్మల్ని అడిగారు. లింక్ ఉందేమని చెప్పారు. మీరు ఎప్పుడైతే మీరు ఆ మాట అడిగారో నాకు అప్పుడు, ఎందుకంటే ఇదివరకు కూడా అడిగారండి స్టూడెంట్స్. బట్ మనకేంటంటే ఇక్కడ సంధ్య జరిగిందా అనే దానికి కన్క్లూజన్ కి రాలేం మనం కొన్ని విషయాల్లో. ఓకే ఓకే. అండ్ బేసిక్ గా ఇంకోటి కూడా ఏంటంటే, నేను లఘు సిద్ధాంత కౌముది కానీ పాణిని సూత్రాలు నేను చదవలేదు. నేను కేవలం ఇంతవరకు నాకు ఎంతవరకు కావాలో అంతవరకే తెలుసుకుని వదిలేస్తూ ఉంటాను బేసిక్ గా. సో మన లెవెల్ కి ఎంతవరకు కావాలో దాన్ని దాటి సూత్రాల వరకు అంటే మళ్ళీ సూత్రాలతో అక్కడతో ఆగదు, దాన్ని ఇంకా తవ్వుతూ ఉండాలన్నమాట. సో బేసిక్ గా రూపసిద్ధి సంథింగ్ డిఫరెంట్ ప్రక్రియ. కాబట్టి ధాతువు అంతవరకు ఎలా వెళ్ళింది, అక్కడ సంధి జరిగిందో సంధి జరగలేదో కూడా చెప్పాలంటే కూడా చాలా సూత్రాలు అవి కావాల్సి వస్తాయి. సో అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి అంతవరకు అది దీనికి మన పరీక్ష లెవెల్ కూడా అవసరం లేదు కాబట్టి కూడా నేను చెప్పను. లేకపోతే తెలుసుకుని చెప్పడం పెద్ద విషయం కాదు, ఇంకోసారి రిఫర్ చేస్తే చెప్పగలను. నేను కూడా ఎందుకు అడిగానంటే అదొక సింబల్ గుర్తుంటుంది. ఓహో కొండ గుర్తు ఓకారం ఉన్నట్లయితే వా వస్తుంది, ఓ కొండ గుర్తు ఉండిపోతుంది కదండి బ్రెయిన్ లో.
అది సూత్రాలు అక్కర్లేదు మనకి. ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి వీలుగా ఉంటుంది అడిగాను ఆయన. అవును, అందుకంటే ఒక విషయంగా నాకు కూడా వస్తాయి అలాంటి డౌట్లు. ఎందుకంటే ఇప్పుడు కరోతి అన్నాం అనుకోండి, దాని ధాతువు ఏంటి? క్రూ. యాక్చువల్ గా క్రూ ధాతువు. నేను ఇలాంటివన్నీ ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. క్రూ ధాతు వచ్చింది, దానికి మళ్ళీ ఇంకోటి ఏదో ప్రత్యయం చేయనప్పుడు ఇది ఇలా మారుతోందంటే ఏదో సంధులు జరిగే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ సంధి జరగడాలు ఈ ప్రక్రియలో ఇప్పుడు మీకు ఒక వెర్బ్ చెప్తాను, కొంచెం అప్పుడు క్లియర్ గా రిలేట్ చేసుకోగలుగుతారు. మీకు తెలిసిన వెర్బ్ ఉంది కదా, ఇచ్చతి. ఇచ్చతి వెర్బ్ ఉంది. ఈ క్షతే అనే రెండో వెర్బ్ కూడా మీరు ఆత్మనేపథి కింద కూడా చదివారు, రైట్? ఇచ్చతి అంటే కోరుకోవడము, ఈ క్షతే అంటే చూడటము, రైట్? ఇచ్చతికి పాస్ట్ టెన్స్ ఏం రాస్తాం మనం? ఐచ్ఛత్ అని రాస్తాం. మామూలుగా అప్పటి వరకు ఏమవుతుంది, అపఠత్ అగచ్చత్ వచ్చింది కాస్త ఆ ప్లస్ ఇచ్చత్ రావాలి అన్నప్పుడు అక్కడ సంధి మనకు వేరే సంధి వస్తుంది యాక్చువల్ గా. ఆ ప్లస్ ఈ వస్తే మనకి ఏం రావాలి? యూజువల్ గా అయితే ఏం రావాలి? ఏ రావాలి. ఆ ప్లస్ ఈ, కానీ అక్కడ ఐ వచ్చింది. అది ఎందుకు అలా వచ్చిందని చూస్తే వృద్ధి సంధిలో ఒక రకమైన అపవాదం ముందర ఇంకోటి ఏదో జరుగుతుంది. దానికి ఇన్ని చెప్పారు అక్కడ రూల్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ చాలా రూల్స్ ఉన్నాయి. మనకు తెలిసింది గుణసంధి రావాలి కదా, ఎందుకు వచ్చింది అది. మళ్ళీ మీరు ఐ ఇచ్చత్ అని మామూలుగా చదువుతూ వెళ్ళండి, 100 సార్లు చదవండి. ఐ ఇచ్చత్ అంటూ వెళ్తే ఆ చివరికి ఐచ్ఛత్ కిందే మారుతుంది, ఏ అవ్వదు. కానీ సూత్రం చెప్పడం మాత్రం ఏం చెప్తున్నారు అంటే, సూత్రం లాగా చెప్పి గ్రామటికల్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఐచ్ఛత్ అనే మాట ఎందుకు వచ్చింది, లేకపోతే ఈక్షతేకి ఐక్షత అని వస్తుంది, అదెందుకు వచ్చింది అని చెప్పడానికి వృద్ధి సంధి అవుతోంది ఇక్కడ. ఆ వృద్ధికి ఎందుకు అలా వృద్ధి జరగాల్సి వచ్చింది, ఏ రకమైన అపవాదం వల్ల అనేది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానికి. మనం అంత చదువుకోవడం అనవసరం లేదు కదా, అది అందుకని అప్పటి నుంచి చదవడం మానేశారు. అది జస్ట్ నో గురించి తెలుసుకుంటూ అడిగండి అంతే. అదే నాకు అర్థమైంది సార్. మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే ఎట్లా ఉంటుందంటే, అదే మీరు కొత్తని కాదు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నాకు నాకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళే వస్తారు. మనకి ఎట్లా ఉంటుందంటే ఒక ఏజ్ వచ్చాక ఏం నేర్చుకుందాం అనుకున్నా అది అక్కడతో ఇది పట్టుకున్నాం అంటే దీని పూర్వాపరాలు మొత్తం చూడాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ పూర్వాపరాలు చెప్పలేము, వచ్చింది చావది. అంతకుమించి ఏం లేదు సార్. డిస్కరేజ్ చేద్దామని కాదు, అంతకుమించి ఏం లేదు. జస్ట్ నో అంతగా. థ్యాంక్ సో మచ్. అన్వయ రచన తీయండి. సరే, ఎలా అయినా చెప్పుకోవాల్సింది కాబట్టి అన్వయ రచన తీయండి. ఏమంటే గీత ఎందుకు చెప్పారు, గీతలో ఫస్ట్ అధ్యాయంలో ఏముంది అనే విషయం నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, అందరికీ తెలుసు, రైట్? నేను యుద్ధం చెయ్యను, వీళ్ళందరినీ చూసి బాబు నేను యుద్ధం చేయనని పడేస్తాడు అర్జునుడు. అది అర్జున విషాద యోగం. దానికి బాబు నాయన అట్టగా నువ్వు యుద్ధం చెయ్యాలని ధర్మం బోధించి ఈయన లేపుతాడు ఆయన యుద్ధానికి. సో దాంట్లోంచి కొన్ని శ్లోకాలు తీసుకుని 32 ఎన్నో ఉన్నట్టున్నాయండి దీంట్లో, తీసుకుని చెప్తున్నారు. అవి కూడా కొన్ని మధ్యలో రిపీట్ అవుతున్నాయి, కొంచెం ప్రొలాంగ్ అవుతోంది అనుకున్నవి కొన్ని కట్ చేసేసారు. ఉన్నంత వరకు చదువుదాము. స్టార్ట్ చేస్తున్నారు చూడండి. దృష్ట్వాతు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత శ్లోకాలు కదా, ఇక్కడ నేను ఏదో తాత్విక బోధ చేస్తాను స్వామీజీ లాగా అనుకోకండి. ఇది నేను కేవలం భాషాపరంగా మాత్రమే చెప్తున్నా. అందుకని ఇక్కడ కృష్ణుడు ఎందుకు అట్లా చెప్పాడు, లేదా అర్జునుడు ఎందుకు ఇట్లా అన్నాడు, ఈ క్వశ్చన్ నన్ను వేయకండి దయచేసి, ఓకేనా? అది అలా అనుకుని అన్నాడు అంటారా, అప్పుడు అతని మనస్థితి ఇలా వచ్చినాయి నాకు క్వశ్చన్స్. అందుకని ముందే చెప్తున్నా, నేను కేవలం అన్వయ రచన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే శ్లోకాలు చెప్తున్నా, గీతా ప్రచారం చెయ్యట్లేదు ఇప్పుడు నేను ఇక్కడ, రైట్? కాబట్టి దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఫస్ట్ మన శ్లోకవిభంగా చేయాల్సిన పని ఏంటి? ఏ కీలు కాకీలు విరి చెయ్యాలి, అంటే పద విభాగం చెయ్యాలి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఏమిటి అసలు ముందు? దృష్ట్వా చూసి, పాండవానీకం, అనీకం అంటే మీనింగ్ ఏంటి? సైన్యం అని అర్థం, ఓకే? సో పాండవానీకం పాండవ సేనను చూసి, ఉట్టి పదాలకే అర్థం చెప్తున్నా, తర్వాత మనం చూసుకుందాం. ఉత్తి పదాలకు చెప్తున్నా.
వ్యూఢం అంటే వ్యూహ రచన చేయబడిన, వ్యూఢం అంటే వ్యూహ రచన చేయబడిన అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక వ్యూహాత్మకంగా అరేంజ్ చేయబడిన, వ్యూఢం అంటే అది అర్థం. దుర్యోధన దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం ద్రోణాచార్యుని, ఆచార్యుడు అంటే ఇక్కడ ద్రోణాచార్యుడే కదా వాళ్ళకున్నది, సో ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి చేరి, రాజా రాజు, వచనం మాటను, అబ్రవీత్ పలికెను. అంటే ఏమర్థమైంది ఇప్పుడు? రాజైనటువంటి దుర్యోధనుడు చక్కగా వ్యూహరచన గావించబడి అక్కడ ఏమంటారు యుద్ధ భూమిలో ఉన్నటువంటి పాండవ సేనను చూసి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధముగా మాటను మాట్లాడాడు అని చెప్పడం అనమాట. మనకి పదాలకు అర్థం తెలిసింది అనుకోండి, మనం అన్నిటికీ అప్లై చేసేసుకుంటాం టకటక. ఓకే, దాని నుంచి ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, విభక్తిశః మనము పదాలని అరేంజ్ చేసుకోవాలి, పదాలను పెట్టాలి. సో ముందు క్రియాపదం తీసుకోవాలి. సో ఇక్కడ అబ్రవీత్ పలికెను అనేది క్రియాపదం. ఓకే, సో అబ్రవీత్ క్రియాపదం రాసేసాక ఫస్ట్ నుంచి ప్రథమా నుంచి వద్దాం. శ్లోకంలో ఎలా ఇచ్చినా ప్రథమా నుంచి తీసుకోవాలి. ప్రథమా విభక్తి రూపాలు ఏమున్నాయి, రాజా దుర్యోధన, 2 పదాలు ఉన్నాయి. మొదటి లైన్ లో దుర్యోధన ఉంది, రెండవ పదంలో రాజా ఉంది. ద్వితీయ విభక్తులు ఏమన్నా ఉన్నాయా, పాండవానీకం సేనను చూసి, సేన ఎలాంటిది ఉంది, వ్యూహరచన చేయబడినటువంటిది. రైట్, సో వ్యూఢం అనేది పాండవానీకం అనే దానికి విశేషణం. సో 2 ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. సో ఆ 2 పదాలు ద్వితీయాలో ఉన్నాయి. తృతీయ పదాలు లేవు, చతుర్థ పదాలు లేవు, ఇంకా కూడా ఉన్నాయి. వచనం ఆచార్యం ఉపసంగమ్య అని ఉంది. ఆచార్యం అనేది కూడా ద్వితీయ విభక్తే. అలాగే వచనం అబ్రవీత్ మాటను పలికెను, కాబట్టి వచనం కూడా ద్వితీయ విభక్తే అవుతుంది. ద్వితీయ విభక్తి అన్ని రాసేసాం వరుస పెట్టి. ఇంకా తృతీయ లేదు, చతుర్థి లేదు, పంచమి లేదు. ఇంకా మిగిలిన పదాలు ఏమిటి అసలు, దృష్ట్వా, తు, తదా 3 ఉన్నాయి ఇంకా. ఓకే, దృష్ట్వా ఉపసంగమ్య 4 ఉన్నాయి. ఈ దృష్ట్వా ఉపసంగమ్య ఏమైనాయి, అవ్యయాలే, స్వాంత ల్యబంత అవ్యయాలు. రైట్, తు అనేది మాత్రం నార్మల్, తదా తు అనేది నార్మల్ అవ్యయాలు. అవి క్రియాపదంతో వచ్చేటటువంటి అంటే ప్రత్యయాంత అవ్యయాలు, క్వాంతము అండ్ ల్యబంతము, అవి అవ్యయాలు. ఇలా లిస్ట్ అవుట్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే దాన్ని వరుసగా రాసుకుని రావాలి. మిగతా ఏదైతే అన్వయ రచన ప్రక్రియకి ముందరంతా ఏమంటారు తెలుగులో రాసిందంతా మనం అక్కర్లేదు, మనం మామూలుగా చెప్పుకుంటూ వెళ్దాం క్వశ్చన్స్ వేసి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్, క్రియాపదం పట్టుకున్నాం కాబట్టి ముందు అబ్రవీత్ క్రియాపదము. క్రియాపదం వచ్చిన వెంటనే మనం రాయాల్సింది ఏంటి, కర్తృపదం. ఎవడు చెప్పాడు, సహ అబ్రవీత్. ఫస్ట్ క్వశ్చన్, ఎవడు, దుర్యోధనుడు చెప్పాడు. రైట్, ప్రథమ విభక్తిలో ఉన్నవి ఏంటి, 2 పదాలు ఉన్నాయి, రాజా దుర్యోధన 2. మనం వ్యక్తి ముఖ్యం ముందు. సో దుర్యోధనుడు చెప్పాడు కాబట్టి సహ అబ్రవీత్ దుర్యోధన. ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడు, రాజైన వాడు. కాబట్టి కీదృశ దుర్యోధన, రాజా దుర్యోధన. ఓకే, సో అబ్రవీత్ క్రియాపదము. సహ అబ్రవీత్ ఎవడు పలికాడు, దుర్యోధన. ఎటువంటి దుర్యోధన, కీదృశ దుర్యోధన, రాజా దుర్యోధన. అక్కడికే కర్తృపదం అయిపోయింది. కర్తృపదము దానికి సంబంధించిన విశేషణము అయిపోయింది. ఓకే, చెప్పాడు, ఎవడు చెప్పాడు, ఏమని చెప్పాడు కదా నెక్స్ట్ రావాల్సింది. కాబట్టి ఏం చెప్పాడు, మాటను చెప్పాడు, వెళ్ళి మాటని చెప్పాడు. కర్త కర్మ క్రియ, దుర్యోధనుడు చెప్పాడు, మాటని చెప్పాడు. ఇదే, మిగతావన్నీ ఎక్స్ట్రాస్. సో ఏం చెప్పాడు, కిం అబ్రవీత్, వచనం అబ్రవీత్, మాటను చెప్పాడు. ఓకే, మాటను చెప్పాడు. ఎవడికి చెప్పాడు, ఆచార్యుడికి చెప్పాడు. అక్కడ ఆచార్యం అబ్రవీత్ అన్నాడా, కాదు, ఏమన్నాడు, ద్రోణాచార్యుని వద్దకు చేరి అన్నాడు. రైట్, సో అప్పుడు ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఆలోచించటము. చెప్పాడు, ఏం చేసి చెప్పాడు, ఉపసంగమ్య. కిం కృత్వా అబ్రవీత్, ఉపసంగమ్య, చేరి చెప్పాడు. చేరి అనగానే ఎవరిని చేరాడు, నెక్స్ట్ క్వశ్చన్ అది వస్తుంది అనమాట. ఎవరిని చేరాడు, తమ్ ఆచార్య పుంలింగం కాబట్టి తమ్ ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య. రైట్,
ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ముందు ఏం చేశాడు? ఫస్ట్ అసలు సేనను చూశాడు. సేనను చూసి చక్కగా వ్యూహరచన గావించబడినటువంటి పాండవ సేనను చూసి, సో దానికి ముందర ఇంకో క్వశ్చన్ రావాలి. అందుకుని కిం కృత్వ, ఆల్రెడీ కిం కృత్వ అనేది పైన ఒకసారి అడిగాం కాబట్టి రెండవసారి సేమ్ క్వశ్చన్ వస్తుంటే పునః కిం కృత్వ అని రాయాలి. ఓకే, సో పునః కిం కృత్వ అన్నప్పుడు ఏమొస్తుంది? త్వాంతంతో ఉన్నది రావాలి. దృష్ట్వా అనేది రావాలి. చూసి, చూసి అనగానే ఏం చూసాడో చెప్పాలిగా. పిల్లిని చూసాడా, దయ్యాన్ని చూసాడా, దేవుని చూసాడా, దేని చూసాడో చెప్పాలిగా. సో దేన్ని చూశాడు అనేదానికి కిం దృష్ట్వా, దేనిని చూశాడు? పాండవాసేనని చూశాడు కాబట్టి పాండవానీకం దృష్ట్వా. రైట్, పాండవ సేనని చూశాడు. మరి పాండవ సేన ఎలా ఉంది? వ్యూఢం, దానికి విశేషణ పదం అని చెప్పుకున్నాం. కాబట్టి కీదృశం పాండవానీకం, ఎటువంటి పాండవ సేనను చూశాడు? వ్యూఢం పాండవానీకం చూశాడు. చూసేసి ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే తదా అనేది ఒకటే అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటాం కదా, ఏం తర్వాతో చెప్పం మనం కదా. సో ఇదంతా ఎప్పుడు కదా అబ్రవీత్ అంటే వేరే ఏం లేదు. తదా అని ఉందో అదే రాయాలి. తదా అని ఉందో అక్కడ అదే రాయాలి. సో ఎలా వచ్చాము? ముందు క్రియాపదం అబ్రవీత్, పలికాడు. కహ అబ్రవీత్, దుర్యోధనుడు చెప్పాడు కాబట్టి దుర్యోధన అబ్రవీత్. దుర్యోధనుడికి ప్రథమా విభక్తిలో ఒక విశేషణ పదం ఇచ్చారు కాబట్టి కీదృశ దుర్యోధన అన్నాము. రాజా దుర్యోధన అని చెప్పాము. రాజు అయినటువంటి దుర్యోధనుడు పలికాడు. ఎవరితో పలికాడు? ఏం చేసి పలికాడు? ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, సో ఏమి చేసి పలికాడు? దానికంటే ముందు ఏమి పలికాడు? కర్మపదం ఫస్ట్. ఏం పలికాడు? మాట సాగిపోయింది. ఏం పలికాడు అనేది ఫస్ట్ రావాలి. సో కిం అబ్రవీత్, వచనం నపుంసకలింగం కాబట్టి కిం వచ్చిందండి. అలా కాకుండా ఇంకేదైనా వస్తే శబ్దం అబ్రవీత్ అని వస్తే కమ్ అని రావాల్సి వస్తుంది. బట్ వచనం కిం నపుంసకలింగం కాబట్టి కిం అబ్రవీత్, వచనం అబ్రవీత్. సో ఫస్ట్ క్రియాపదం వచ్చింది, కర్తృపదం వచ్చింది, కర్మపదం వచ్చింది. క్రియాపదానికి ఉన్న కర్తృపదానికి ఉన్న విశేషణం కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మిగిలిన కర్త కర్మ క్రియ వచ్చాయి. మిగిలినవన్నీ ఎక్స్ట్రాలు. ఆ ఎక్స్ట్రాలు ఎలా పెట్టాలి మరి? మాటను పలికాడు, ఏం చేసి పలికాడు? ఎందుకంటే అక్కడ పదం కేవలం జస్ట్ ఆచార్యం అబ్రవీత్ అని ఇవ్వాల, డైరెక్ట్ గా ఉపసంగమ్య అనే మాట వాడారు కాబట్టి కిం కృత్వా అబ్రవీత్, ఉపసంగమ్య అబ్రవీత్. ల్యబంతం గాని క్వాంతము గాని శ్లోకంలో కనపడినప్పుడు కిం కృత్వా అనే క్వశ్చన్ రావాలి, ప్రశ్న అలా ఏర్పరచాలి. కాబట్టి కిం కృత్వా అబ్రవీత్, ఉపసంగమ్య అబ్రవీత్. ఇప్పుడు చేరి, ఎవరినో సమీపించి అని చెప్తున్నాం కాబట్టి ఎవరిని సమీపించి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అక్కడ ఆచార్య ఉంది కాబట్టి ఆచార్య శబ్దం పుంలింగం కాబట్టి కం ఉపసంగమ్య అని రాయాలి. ఆచార్యం ఉపసంగమ్య. ఓకే, ఇదే కాకుండా ఇంకా దృష్ట్వా అని ఇంకొక త్వాంతం ఉంది కాబట్టి మళ్ళీ కిం కృత్వా క్వశ్చన్ వేయాలి కాబట్టి పునః కిం కృత్వా అబ్రవీత్. అప్పుడు దృష్ట్వా చూసి, దేనిని చూసి? సో కిం దృష్ట్వా, పాండవానీకం దృష్ట్వా, పాండవ సేనను చూసి. ఈ పాండవ సేన ఎటువంటిది? దానికి ఒక విశేషణం ఇచ్చారు వాళ్ళే కాబట్టి కీదృశం పాండవానీకం, వ్యూఢం పాండవానీకం. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా అబ్రవీత్, తదా అబ్రవీత్. తదా అనేది అప్పుడు అంటే సమయాన్ని చెప్తుంది కాబట్టి తదా అని క్వశ్చన్ వేయాలి. తదా అబ్రవీత్, తదా అబ్రవీత్. ఒక్కసారి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్ గా చెప్తాను, అర్థమవుతుందో లేదో, రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారో లేదో ఒకసారి ట్రై చేయండి. అబ్రవీత్ క్రియాపదం. కహ అబ్రవీత్, దుర్యోధన అబ్రవీత్. కీదృశ దుర్యోధన? రాజా దుర్యోధన. కిం అబ్రవీత్, వచనం అబ్రవీత్. కిం కృత్వా అబ్రవీత్, ఉపసంగమ్య అబ్రవీత్. కం ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య. పునః కిం కృత్వా అబ్రవీత్, దృష్ట్వా అబ్రవీత్. కిం దృష్ట్వా అబ్రవీత్? పాండవానీకం దృష్ట్వా, పాండవానీకం. కీదృశం పాండవానీకం, వ్యూఢం పాండవానీకం. కదా అబ్రవీత్, తదా అబ్రవీత్.
ఫైనల్ గా తెలుగులో అన్వయ క్రమం చెప్పుకుంటే వాళ్ళు వాక్యం ఎవరు కానీ నేను చెప్తాను. వాక్యం చెప్పుకుంటే ఏమవుతుంది? అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యవస్థీకరించబడి ఉన్నటువంటి పాండవ సేనను చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ద్రోణాచార్యుని సమీపించి ఈ మాటను పలికెను. ఇది తెలుగులో వచ్చిన వాక్యం ఆ శ్లోకానికి. సంస్కృతంలో దాన్ని కింద నుంచి వెళ్ళామనుకోండి అన్వయిస్తాదా వ్యూఢం పాండవానీకం దృష్ట్వా కింద నుంచి వెళ్తున్నాం. తదా వ్యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య రాజా దుర్యోధనః వచనం అబ్రవీత్. ఓకే, అది అన్వయ క్రమము అంటారు. యాక్చువల్ గా ఇది మీకు పుస్తకంలో ఇవ్వలేదు, మీరు రాయక్కర్లేదు కూడా పరీక్షలో. జస్ట్ నేను చెప్తున్నా, శ్లోకం చదివిన తర్వాత మనకి అన్వయ రచన చేశాక వాక్యం ఎలా వస్తుంది అని. తదా యూఢం పాండవ లేదా రాజా దుర్యోధన కర్తపదం రాసుకోవాలి కాబట్టి అది కూడా చెప్పచ్చు. తదా రాజా దుర్యోధన యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. ఇది వాక్య రూపంలో వస్తుంది. అదే శ్లోకాన్ని అన్వయ రచన చేశాక వ్రాస్తే దీనిని అన్వయ క్రమము అంటారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు కూడా నోట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు రాయక్కర్లేదు, పరీక్షలో అయితే అది రాయక్కర్లేదు. క్లియర్ అండి ఎలా చేస్తున్నామో అన్వయ క్రమం అర్థమవుతోందా? రైట్? ఏమిటో పాపం ఎందుకు వచ్చిన కష్టాలరా భగవంతుడా అన్నట్టుంది. ఇప్పుడు మాకు అవసరమా ఈ అన్వయ క్రమం? ఏదో శ్లోకం చదివాము అర్థం తెలుసుకున్నామంటే సరిపోదా? ఈ భగవద్గీత చెప్పడం కాదు కానీ మా ప్రాణానికి వచ్చింది. లేదు, చాలా బాగుందండి. అన్వయక్రమం అంటే ఈ క్వశ్చన్స్ అన్ని రాయాలి కదా మేడం పరీక్షలో వస్తే? అన్వయ క్వశ్చన్ అది చెయ్యటమే అన్వయ రచన ప్రక్రియ అంటేనే అది రాయాలి. యూజువల్ గా ఏమేమి రాయాల్సి వస్తుందంటే పదవి భాగం కంపల్సరీ చేసుకోవాలండి. అన్వయ రచన అని పెట్టి క్రియాపదం అని ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి క్వశ్చన్స్ అన్ని రాయాలి. అది యాక్చువల్ గా అంతవరకు చెయ్యాలి. ఇక విభక్తులు రాసుకోవడం, వాక్య విశ్లేషణం అని చెప్పి విభక్తులు రాయడము అవన్నీ అనేది మన ఇష్టం. రాస్తే రాయచ్చు, నేనైతే అడ్వైస్ చెయ్యను. ఎందుకంటే మొట్టమొదటి ఎగ్జామ్ లో అక్కర్లేదు. మీకు ఇంట్లో ప్రాక్టీస్ కోసం విభక్తులు మర్చిపోకుండా అంటే పదాలు ఏవి మిస్ కాకుండా ఉండేందుకు రాసుకోవడం అంటే ఒక 3-4 వాటికి రాసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ లో పదవి భాగం చేసి అన్వయ రచనలు చేయమని ఇస్తారు. సుభాషితాలకు కూడా ఇస్తారు మేడం? సుభాషితాలకి కేవలం తాత్పర్యం ఒకటే ఉంటుంది. అంతేనా? సుభాషితాలకి తాత్పర్యం ఒకటే ఉంటుంది. బుక్ లో ఇచ్చాడు కదా, అందుకని. ఆ ప్రతిపదార్థం ఉంది, అడగరు, జనరల్ గా అడగరు 2 మార్కులు కాబట్టి. కాకపోతే గత ఒక సీజన్ గా అంటే మీరు ఆగస్ట్ రాస్తారంటే ఆల్రెడీ కొంతమందికి మీకు అనుభవం కాలా, ఇంకా కొంచెం చిన్న మార్పులు చేస్తూ మరీ ఈజీ అయిపోతుంది పేపర్ అని చిన్న ట్విస్ట్లు ఇస్తున్నారు ప్రతి పరీక్షలో. ఏది ఇస్తారో ఇచ్చేంత వరకు తెలియట్లేదు ఎవరికి కూడా. కాబట్టి అది నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇస్తున్నారు, చిన్న ట్విస్ట్లు ఇస్తున్నారు, కొంచెం అటు ఇటు తిప్పడం అట్లా ఇస్తున్నారు. సో యూజువల్ గా ఏంటంటే నేను పేపర్ డిస్కస్ చేసినప్పుడు మనం 2 పేపర్లు చేస్తాం కాబట్టి, తర్వాత పాత పేపర్లు చూస్తారు కాబట్టి మీరు దాంట్లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఏది ఇస్తే అది రాస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది, లేకపోతే టైం సరిపోదు. కానీ ఇక్కడ వాక్య విశ్లేషణం అని ఇచ్చారు, అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడే విభక్తి రూపాలని రాయాలండి, లేకపోతే అవసరం లేదా? అసలు స్పెసిఫిక్ గా ఎప్పుడు క్వశ్చన్ లో మెన్షన్ చెయ్యరు సార్. అది ఓకే, అది కేవలం మనకు అర్థం అవడం కోసమే ఇచ్చారు. సరే సార్, ఓకే. అందుకని జనరల్ గా పదవి భాగం కంపల్సరీ, వాళ్ళు అడిగినా అడగకపోయినా పదవి భాగం చేసుకోకపోతే మనం పదాలు మిస్ అవుతాం క్వశ్చన్ లో. కాబట్టి పదవి భాగం కంపల్సరీ చేసుకోవాలి, అన్వయ రచన చెయ్యాలి. ఒక్కొక్కసారి తాత్పర్యం అడుగుతారు జనరల్. అంటే ఇప్పుడు అన్వయ రచన చేసేసుకుంటే అంటే క్వశ్చన్స్ వేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా అన్వయ క్రమం వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది, కానీ అన్వయ క్రమం వాళ్ళ పుస్తకంలో ఇవ్వలేదు, వాళ్ళు రాయమని కూడా అడగరు. మామూలుగా అంటున్నాను, మనకి తెలుసుకుంది ఇంట్లో ప్రాక్టీస్ ముందు రివర్స్ గేర్ లో వెళ్ళిపోవడం. ఓకే, అందుకని నేను ఏం చేస్తానంటే ప్రతి శ్లోకానికి కూడా అన్వయ రచన చేశాక నేను అన్వయ క్రమం కూడా చెప్తూ ఉంటా. కొంతమంది రాసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ తోటి రాసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇష్టం అయితే రాసుకుంటారు, కంపల్సరీ కాదు అది, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు రాసుకునే వాళ్ళు ఉన్నారు. సో అది పాపం చాలా వాళ్ళకి బాగా కష్టపడ్డారు. కానివ్వండి, ఇది ఒకసారి చూస్తే ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, ఏది మొదలెట్టినా ఇప్పుడు అవ్వదు.
నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, కంగారు ఏం లేదు. ఓకేనా? తీసుకున్న తర్వాత అన్వయ క్రమం రాసుకుంటేనే కొంచెం మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది మహోదయ్. అంటే మనం ఏదో సాధించామని ఒక కంప్లీషన్ ఉంటుంది. ఇప్పుడు అన్వయ రచన శ్లోకం మొదలెట్టాము, పదవిభాగం చేసాము, విభక్తుల సంగతి తెలుసుకున్నాము, మధ్యలో వదిలేసినట్టు అనిపిస్తుంది. అందుకని ఏంటంటే నాకు ఆ కంప్లీషన్ ఉండాలి, నా పద్ధతి అది. అందుకని నేను చెప్తూ ఉంటాను అనమాట. అది ఉంటే ఇక్కడ వచ్చాం, శ్లోకంతో మొదలు పెట్టాం, వాక్యం ఉంటుందండి, ఇక్కడికి పూర్తి చేసుకున్నట్టుగా ఉంటుంది. సోమశేఖర్ గారు ఏంటి సార్? అంటే ఏమైనా తృప్తిగా ఉంటుంది అంతే. తృప్తి. మరి చివరిలో పెరుగన్నం తినకపోతే చాలా మందికి అన్నం తిన్నట్టు ఉండదు కదా, మనం ఉండాలి కదా చివరిలో మనకి అది ఉండాలి. వాక్యం మనం ఎందుకు చేస్తున్నాం అన్వయ రచన? శ్లోకాన్ని వాక్య రూపంలో తీసుకురావడానికి కదా చేస్తోంది. మరి చివరి వాక్యం రాయకపోతే మనకి తృప్తిగా ఉండద్దు. అందుకని అది కంప్లీషన్, ఒక పూర్తి అవుతుంది అక్కడికి ఆ ప్రక్రియ అని చెప్తా, అంతకుమించి ఏం లేదు. సరేనా? ఇంత కష్టపడేదే దానికోసం కదా మేడం. అదే కదా, మరి ఎంత కష్టపడుతుందే దానికోసం కదా. బట్ ఇక్కడ చాలా విషయాలు వస్తాయండి అన్వయ రచన చేస్తున్నప్పుడు. మనకి ఏమవుతుందంటే బేసిక్ గా ఈ క్వశ్చనింగ్ అనేది బాగా వస్తుంది. విభక్తులతోటి క్వశ్చన్ చెయ్యాలి కదా, ప్రశ్నవాచకాలు ఇంకా వెళుతున్న కొద్దీ కొన్ని కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్ చేయటం అనేది ఎలా అడగాలి, రేపొద్దున మనకి ఇప్పుడు అన్వయ రచనకని కాదు, మనం ఏదో రాద్దాం ఒక సందేశం, మేడంకి వాళ్ళు ఇది రాస్తా, నేను ఇది రాసి చెప్తా, నా బాధ ఏదో వెళ్ళబోసుకుంటా ఓ చిన్న పారాగ్రాఫ్ అని మొదలు పెడతారు అనుకోండి, మొట్టమొదట్లో ఆగిపోతాం. మనం ఏదో ఎలా చెయ్యాలో ఏమిటో తెలియట్లేదు మేడం అని అడగాలి అనుకున్నారనుకోండి, దానికి పదాలు గుర్తుకురావు. సో ఇవన్నిటి ద్వారా ఏంటంటే వాడుకలోకి, అంటే ఇది ఎంతవరకు మనం అప్లై చేసుకుంటాము మనం డైలీ లైఫ్ లో అనేది తెలియదు కానీ, బట్ అల్టిమేట్ గోల్ అయితే అందరిది అదే కదా. నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, అర్థాలు తెలుస్తూ ఉంటాయి, కొన్ని ప్రయోగాలు, వాక్యం అని కాదు, పదాలు. ఇప్పుడు ఉపసంగమ్య అనేది మనం మామూలుగా వాడం, సమీప్య అనేస్తాం, లేకపోతే సమీపం గత్వ అంటాం, బట్ ఉపసంగమ్య అని వాడచ్చు. ఇలాంటి చిన్న చిన్న మంచి అంటే అది కాస్త ఎలివేట్ అవుతుంది రైటింగ్ అనేది. సో అలాంటివి తెలుస్తాయి చాలాను. చూద్దాం, నాకు శాయశక్తిలా ప్రయత్నిస్తాను అర్థమయ్యేటి చెప్దామని. పైన భగవంతుడు ఉన్నాడు, ఇక మీ కష్టం ఉంది. రైట్? ఓకే అండి, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేసేయండి, వెళ్ళిపోదాం ఇవాళకి. మళ్ళీ మంగళవారం కలుసుకుందాం. ఎక్సర్సైజ్ శత్రు ప్రత్యయ రూపాలవి చూసుకుని రండి, ఎక్సర్సైజ్ చేసి అన్వయం చెప్పుకుందాం. ఓకేనా? రైట్, ఎవరు పాడతారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? భవానీ గారు పాడతారా? భవానీ గారు పాడతారట, పాడండి మేడం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిద్ధసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ.